మీ అందరి ముందు ఈ రకంగా నా భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ పరమేశ్వరికి మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తున్నాను. తల్లిదండ్రులకి నమస్కారము. నాకు అక్షర జ్ఞానం నేర్పి ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి నా గురుదేవులకి నమస్కారము. నేను ఈ రకంగా మీ ముందుకు వచ్చి నిలబడి ఈ స్థితిలో ఉండడానికి కారణమైన నా స్నేహితులు, బంధుమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మనందరికీ అరేంజ్ చేసి ఇటువంటి అద్భుత కార్యక్రమాలు అరేంజ్ చేస్తూ మనందరినీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్కి చేర్చి ఇటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ నిర్వర్తిస్తున్నటువంటి మా గురూజీ శ్రీ గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. అందరికీ కూడా మీకు ఎన్నో పనులున్నా కూడా ఏదో నేర్చుకుందాము, 10 మంది చెప్పేది మనం తెలుసుకుందాము, మనం తెలిసింది 10 మందికి చెప్దాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి సహృదయులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుసుకుంటూ, ఈరోజు సేల్స్ అండ్ మార్కెటింగ్, the role of marketing team in an organization. So this is what the topic we are going to speak. మార్కెటింగ్ అనేది విశ్లేషణగా ఫలా అని చెప్పడానికి ఏమి లేదు, ఎందుకంటే ఎవ్రీబడి నోస్ అబౌట్ మార్కెటింగ్. ఈరోజు మార్కెటింగ్ అంటే మన చుట్టూ అసలు మార్కెటింగ్ అనేది, సేల్స్ అనేది లేకుండా మన జీవితమే మొదలు అవ్వదు అని చెప్పి, పొద్దున్న లేస్తే పాల ప్యాకెట్ కొనే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం మార్కెటింగ్తో అనుసంధానం అయి ఉన్నాం. మార్కెటింగ్ లేకుండా మన జీవితం ఒక క్షణం కూడా గడవదు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అరటిపండు నుంచి ఆటోమొబైల్ వరకు, టీ పౌడర్ నుంచి టీవీ సెట్స్ వరకు, మిరపకాయల నుంచి మిస్సైల్స్ వరకు, ప్రపంచంలో ఏ మూల ఏది ఉత్పత్తి చేసినా కూడా అది కంపల్సరీగా అమ్మవలసిందే, మార్కెట్కి రావాల్సిందే, దాన్ని కొనవలసిందే. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళే కనుక లేకపోతే ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు ఉన్నటువంటి అధునాతిక టెక్నాలజీలో ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థే స్తంభించిపోతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సో ప్రపంచం మొత్తం ఈ రోజున ఒక దేశాలే కానివ్వండి, రాష్ట్రాలే కానివ్వండి, మానవ జీవితం మొత్తం కూడా ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా అమ్మకము, కొనడము అనేటువంటి మీద ఆధారపడి ఉన్నాయి. ఇక ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ అనేటువంటి టాపిక్ కనుక వస్తే, ఒక ఆర్గనైజేషన్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఒక కీలకమైన పాత్ర. మన దేహానికి గుండె ఎంత అవసరం. మనం ఏది చెప్పినా కూడా హార్ట్ అటాక్, ఏదైనా ఒక కొత్త విషయం చెప్పగానే హార్ట్ అటాక్ అంటాం. అబ్బా నా గుండె బరువు అయిపోతుందిరా, ఇలాంటి విషయం చెప్పకుండా. అంటే ఏంటి, ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ we give relevance to the heart. అంటే హార్ట్ అనేది అంత ఒక ముఖ్యమైనటువంటి మన శరీరంలో ఒక భాగం. అలాగే ఒక ఆర్గనైజేషన్లో ఒక ఆర్గనైజేషన్ స్థితిగతుల్ని నిర్దేశించాలంటే మార్కెటింగ్, సేల్స్ అనేటువంటిది అటువంటిది. సో ఒక దేహానికి గుండె ఎటువంటిదో ఒక ఆర్గనైజేషన్కి మార్కెటింగ్, సేల్స్ అనేటువంటిది అటువంటిది. సో అంత ఇంపార్టెంట్ కలిగినటువంటి మార్కెటింగ్, సేల్స్ గురించి మనం మాట్లాడుకోవడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. మార్కెటింగ్, ఇప్పుడు మనం సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ ద రోల్ ఆఫ్ ద మార్కెటింగ్ టీమ్, నేను ఒక విషయం చెప్తానండి. ఒక ఆర్గనైజేషన్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ ఉంటుంది, కమర్షియల్ ఉంటుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటుంది, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, అన్నీ ఉంటాయండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. నా దృష్టిలో అన్ని డిపార్ట్మెంట్స్ కనుక ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒక్క ఎత్తు అని సగర్వంగా చెప్తాను. ఎందుకంటే ఏ వస్తువు అయినా సరే మార్కెటింగ్, సేల్స్ అనే టీం కనుక లేకపోతే ఇటువైపు ప్రొడక్షన్లో ఉన్న, ఫ్యాక్టరీలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. నాకు సంబంధించినంత వరకు ఒక ఫ్యాక్టరీలో, ఒక ప్రొడక్షన్కు, ఒక ఆర్గనైజేషన్ సంబంధించినంత వరకు ఒక తక్కిట, అంటే ఒక త్రాసులాగా పెట్టినట్టయితే అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఇటు సైడ్ కూర్చోపెడితే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒక్కటి ఇటు సైడ్ కూర్చోపెట్టవలసిన పరిస్థితి. అంటే దట్ ఈస్ ఈక్వల్, మార్కెటింగ్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక అదర్ డిపార్ట్మెంట్స్లో, అంటే నేను ఏ డిపార్ట్మెంట్ తక్కువ చేసి చెప్పడం నా ఉద్దేశం కాదు సార్. దేనికదే, ఇప్పుడు మనం గుండె నేను ఇంపార్టెంట్ అని కానీ, కిడ్నీలు ఇంపార్టెంట్ అని కాదు, లంగ్స్ ఇంపార్టెంట్ అని కాదు నా ఉద్దేశం. దేనికదే ఇంపార్టెంట్. కానీ ఆ గుండె అనేది మనం చాలా స్పెసిఫిక్గా చెప్పుకుంటాం. బికాజ్ దాని ఇంపార్టెన్స్కి, దాని సిగ్నిఫికెన్స్కి మనం ఒక స్పెషలైజేషన్గా కల్పించి చెప్తూ ఉంటాం. అలాగే ఎందుకు నేను మార్కెటింగ్ని అంత హైలైట్స్ చెప్పగలుగుతున్నానంటే, సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో ఒక వ్యక్తి, ఒక ఎంప్లాయీ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అది మార్కెటింగ్ కనుక వేరే డిపార్ట్మెంట్ కనుక అయితే ఆ ఎంప్లాయీ వరకు, ఆ ఫ్యామిలీ వరకే నష్టం జరుగుతుంది. బికాజ్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏ కాంపిటెంట్ ఆఫ్ డూయింగ్ హిస్ జాబ్. బట్ వేరాజ్ ఇఫ్ వీ కమ్ టు ద మార్కెటింగ్, అదే మార్కెటింగ్ సెక్షన్ కనుక అయితే ఎవరైనా సరే తన విధులని సక్రమంగా నిర్వర్తించకపోతే
అతనితో పాటు ఆ ఫ్యాక్టరీ మీద, ఆర్గనైజేషన్ మీద ఆధారపడినటువంటి 400 కానీ 500 కానీ 600 కానీ ఎన్ని వందల కుటుంబాలు ఆ ఫ్యాక్టరీ మొత్తం, ఆర్గనైజేషన్ మొత్తం ఆధారపడినాయో, ఈ ఇంపాక్ట్ కంపల్సరీగా ఆ ఆర్గనైజేషన్ లో డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీస్ మొత్తం మీద పడుతుంది. ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక మార్కెట్ సెటప్ లో ఒక వ్యక్తి కనుక సరిగ్గా పనిచేయలేకపోతే, ఆ మార్కెట్ కనుక లూజ్ అయితే డెఫినెట్ గా ఆ మార్కెట్ ని మళ్ళీ మన చేతుల్లోకి తీసుకోవడం అనేది జరగని పని. సో ఒకసారి ఒక మార్కెట్ కాంపిటీటర్ల చేతిలో వెళ్ళిపోయిందంటే ఈ ఎఫెక్ట్ మొత్తం ఫ్యాక్టరీ మీద పడుతుంది. ఎప్పుడైతే ఈ ఎఫెక్ట్ ఫ్యాక్టరీ మీద పడిందో ఆ ఎఫెక్ట్ మొత్తం ఫ్యాక్టరీ మీద ఆధారపడినటువంటి ఎంప్లాయీస్ మీద పడుతుంది. ఎప్పుడైతే ఫ్యాక్టరీ మీద ఆధారపడిన ఎంప్లాయీస్ మీద పడిందో ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా అది ఆ కుటుంబాల మొత్తం మీద పడుతుంది. ఫ్రెండ్స్, దయచేసి ఆలోచించండి. మార్కెట్లో ఉన్న వ్యక్తులు చాలా 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 ఇంపార్టెంట్. మీరు మీ ఫ్యాక్టరీనే కాదు, మీ ఫ్యాక్టరీ ద్వారా ఈ సమాజానికి, ఈ దేశానికి ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నామో అది మార్కెటింగ్, సేల్స్ వాళ్ళు ఉన్నటువంటి రోల్. సో యూ డోంట్ ఫీల్ దట్ యు ఆర్ ఎంప్లాయీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. సో మీకు వెనకాల చాలా అనుసంధానాలు ఉన్నాయి. మీ మీద ఫ్యాక్టరీ ఆధారపడి ఉంది, దాని ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంది, ఫ్యామిలీస్ ఆధారపడినాయి, దాని మీద వచ్చే ఆదాయం వల్ల మనం ట్యాక్సులు కడతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు గనక ఒక ఎంప్లాయీ, యాజ్ ఎ మార్కెటింగ్ ఎంప్లాయీ గనక మీరు ఫెయిల్ అయితే, మీరు సక్సెస్ఫుల్ కాలేదంటే మీ ఎఫెక్ట్ మీ ఒక్కళ్ళ మీదే పడడం లేదు. దట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ ఫ్యాక్టరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్ డిపెండెడ్ ఆన్ ది ఆర్గనైజేషన్. సో దయచేసి whoever is working on the marketing, keep this, you are one of the playing major role in the organization. మీ మీద ఎన్నో వంద కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సో మార్కెటింగ్ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. అసలు మార్కెటింగ్ రోల్ ఏంటి అని చెప్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం ఒక అద్భుతమైన కాఫీ తాగాలనుకున్నాం, ఒక హోటల్కి వెళ్ళాం. ఆ హోటల్ చాలా కాఫీకి ప్రసిద్ధి. నేను ఎప్పటి నుంచో కాఫీ తాగాలని అనుకుంటా ఉన్నాను. సో ఆ కాఫీ తాగుదాం అని అనుకోకుండా అక్కడ వెళ్ళాము. అద్భుతమైన కాఫీ, నేను చాలా రోజులు అయితే తాగాలి, అది చాలా ప్రసిద్ధి అని, చాలా అక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుందని చెప్పడంతో నేను అక్కడ వెళ్ళి కాఫీ తాగడానికి ప్రయత్నం చేస్తున్నాను. వచ్చాను, కూర్చున్నాను. అంబియన్స్ చాలా బాగుంది. సో ఐ వాజ్ సో కూల్ అండ్ ప్లెజెంట్. సో ఐ వాంట్ టు ఎంజాయ్ ది కాఫీ టేస్ట్. సో ఆర్డర్ ఇచ్చాను, కాఫీ వచ్చింది. తీసుకొస్తుంటే ఆ వెయిటర్ తీసుకొస్తుంటే ఐ కెన్ ఎంజాయ్ ద స్మెల్ ఆఫ్ ద కాఫీ. ఐ వాజ్ ఫీలింగ్ థ్రిల్. చాలా రోజుల నుంచి కాఫీ తాగాలనుకుంటున్నాను, అద్భుతమైన స్మెల్, అద్భుతమైన కాఫీ వస్తుంది, సో డెలిషియస్ కాఫీ, తాగాలని ఎంజాయ్ చేయబోతున్నాను అనుకుంటుంటే ఆ వెయిటర్ తీసుకొచ్చి పెట్టబోతుంటే ఆ కాఫీ కప్పులోంచి ఒక 10-15 చుక్కలు నా ప్యాంట్ మీద, షర్ట్ మీద పడి షర్ట్ అంతా పాడైపోయింది. ఈ క్షణంలో మీరు ఎలా ఉంటారు? అప్పటిదాకా మీ మనసు ఆ కాఫీ టేస్ట్ మీద, ఆ కాఫీ స్మెల్ మీద, కాఫీ ఎంజాయ్ చేయాలనేటువంటి మూడ్లో ఉన్న వ్యక్తి, మీరు సడన్ గా మీ మీద ఎప్పుడైతే ఆ కాఫీ చుక్కలు మరకలు పడిపోయినాయో, హౌ యువర్ ఫీలింగ్స్, హౌ యువర్ మూడ్. సో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ సెకండ్స్ మీ యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది. ఆ కాఫీ తాగాలనే కోరిక చల్లారిపోతుంది, కోపం వస్తుంది, వెయిటర్ని తిడతారు. ఎందుకని? బికాస్ అది ఆ పదార్థం ఎంత డెలిషియస్ పదార్థమైనా, ఎంత క్వాలిటీ పదార్థమైనా, ఎంత అద్భుతంగా తయారు చేసిన పదార్థమైనా, అది చేరవలసిన వాళ్ళకి సరైన రీతిలో చేరకపోతే ఆ క్వాలిటీ ఇంపార్టెన్స్ కానీ, దానిలో ఉన్నటువంటి పదార్థాల ఇంపార్టెన్స్ కానీ ఎవరికీ తెలియదు. సో ద మార్కెటింగ్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ సచ్ ఎ గ్రేట్ రోల్, delivering the goods in a presentable manner at right time to the right people, the right place. సో మీకు ఎంత ప్రొడక్షన్ ఎంత అద్భుతంగా ఉండేవండి, మీరు సరైన టైంలో సరైన డెలివరీ, సరైన క్వాలిటీ సరైన టైంలో ఇవ్వకపోతే ఆ ప్రొడక్షన్ అంతా వేస్టే, క్వాలిటీ అంతా వేస్టే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బట్టల షాప్కి వెళ్తామండి. కొనుక్కోవాలని వెళ్తాం. సేల్స్ మ్యాన్, రండి సార్, ఆధారంగా కూర్చోండి సార్, హ్యాపీగా కూర్చోబెడతాడు. 100 బట్టలు తీస్తాడు, 200 బట్టలు తీస్తాడు. మనకి ఓపిక ఉండడం సహజం, కానీ వాడికి ఎందుకు ఉండాలండి ఓపిక? తీస్తూ ఉంటాడు, శారీస్ తీస్తూ ఉంటాడు, ఇది బాగాలేదు అని అంటుంటాం, మనం రిజెక్ట్ చేస్తుంటాం. వాడు ఓపికగా, అమ్మా మీకు ఈ డిజైన్ బాగుంటుంది, ఈ శారీ కొంగు బాగుంది, ఈ డిజైన్ బాగుంది, ఇది కంచిపట్టు, ఇది ఎక్కడి నుంచి స్పెషల్ డిజైన్, ఇది ఈ మధ్య లేటెస్ట్ అని చెప్పేసి మనల్ని కన్విన్స్ చేసి హ్యాపీగా చిరుమంద హాసంతో మనం ఎన్ని చీరలు ఇప్పమంటే అన్ని చీరలు విడిపించి మనకి చూపిస్తూ ఉంటాడు. పైగా కట్టి మనకి శాంపిల్గా చూపించడానికి అక్కడ ఒక లేడీస్ ఉంటారు, వాళ్ళు మనకి చూపించి అద్దంలో ఇది బాగుంది మేడం, ఇది బాగుంది చెప్తారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం కొనేది 2 చీరలు అండి, మ్యాక్సిమం 3 చీరలు. వీ స్పెండ్ మోర్ దెన్ 2 hours.
అంటే ఇదంతా మీకు తెలిసి మీకు ఎలా తెలుస్తారు అనుకుంటారేమో, ఎందుకంటే మేము కూడా వెళ్తుంటాం కదా లేడీస్తో షాపులకి. సో మాకు అనుభవం ఇది. సో ఎప్పుడెప్పుడు బయటకు వస్తారని చూస్తున్నాం, జరుగుతూ ఉండదు. సో 2 hours 3 hours స్పెండ్ చేసి మనం కొనే చీరలు 2 or 3 అండి. కానీ అక్కడ వాళ్ళకి ఎంత ఓపిక, ఎంత అసలు ఏమాత్రం వాడి మొహంలో కోపం కూడా లేకుండా, ఏంటి సార్ మీరు కొనేది 2 చీరలో 3 చీరలో ఈ 100 తీస్తున్నారు 200 తీస్తున్నారని ఎప్పుడు అన్న సందర్భం నేనైతే చూడలేదు. ఇంకా మేడం ఇంకా చూడండి ఇంకా చూడండి అంటారు. సో దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్. ఒక్క క్షణం ఆ సేల్స్ మ్యాన్ ఇరిటేషన్ గురి, ఏందమ్మా ఇన్ని చీరలు తీస్తున్నారు, మీరు అసలు కొంటారా లేదా, ఎన్ని చీరలు చూస్తారని ఒక్క మాట అన్నాడు అనుకోండి, మన రియాక్షన్ ఎలా ఉంటుందండి? ఏమా నీ ఒక షాపే ఉందా, ఏం మా గతి లేదు అనుకున్నావా, పదండే పోదాం, చీరలు వద్దు ఏమొద్దు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాం. అక్కడ అపురూపమైన కంచిపట్టు శారీస్ ఉన్నాయండి, ఉప్పాడ శారీస్ ఉన్నాయి, రకరకాల శారీస్ పెట్టారు, కానీ ద యాటిట్యూడ్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్ ఈజ్ నాట్ ఓకే. ఆర్ యూ గోయింగ్ టు బై? నో, వీఆర్ నాట్ గోయింగ్ టు బై, బికాస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్ మనకి నచ్చలేదు. మనం కొన్న తర్వాత ఎప్పుడైతే సేల్స్ మ్యాన్ యొక్క రియాక్షన్ పాజిటివ్గా లేదో, దట్ ఎఫెక్ట్స్ ద కంప్లీట్ సేల్స్, ఆ కంపెనీ మీద ఆర్గనైజేషన్ మీద పడతాయి. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చండి. సో ద పర్పస్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్, ద పర్పస్ ఆఫ్ ద మార్కెటింగ్ టీమ్ ఈజ్ టు bring the goods produced from the factory, delivering at the right place, right time to the right people in presentable manner. సో ఈ కర్తవ్యం నెరవేర్చాలంటే ఒక మనిషికి ఎన్నో రకాలైనటువంటి ఒక నిమిషం సార్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్. సో ఆ సేల్స్ మ్యాన్స్కి ఎంతో కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలండి, ఎంతో ఓపిక ఉండాలి, ఎంతో దక్షత ఉండాలి, మాట్లాడే పద్ధతి తెలియాలి. అప్పుడే ఆ సేల్స్ మ్యాన్ యొక్క ఎఫెక్టివ్నెస్ మనకు కనపడుతుంది, ఆ సేల్స్ ఇంప్రూవ్ అవుతుందండి. సో సేల్స్ మ్యాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఫర్ ఎనీ ఫ్యాక్టరీ. నా మిమ్మల్ని అందరినీ నేను ఒక క్వశ్చన్ వేస్తాను సార్, వెదర్ మార్కెటింగ్ ఈజ్ ఏ సైన్స్ ఆర్ ఆర్ట్. చాలా మంది అంటుంటారు మార్కెటింగ్ సైన్సా ఆర్టా, సైన్సా ఆర్టా అనేది ఒక డిబేట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చాలా మంది ఉన్నాం, ఇక్కడ ఎదురుగా ఆల్మోస్ట్ 300 పీపుల్ ఉన్నారు. అకార్డింగ్ టు యూ, కమ్ టు ది చాట్ బాక్స్ అండ్ టెల్ మీ హౌ యూ ఫీల్ మార్కెటింగ్ ఈజ్ ఏ సైన్స్ ఆర్ ఆర్ట్. యూ కెన్ ఏ ఆర్ట్ ఆర్ సైన్స్, ఇట్స్ ఇనఫ్ సార్, లెట్స్ నాట్ go with lengthy words. Art or science? How many people are going to say art? How many people are going to say science? Art, 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 art. Some people say both. Art, art, art. Okay, sir. Nice. Very nice. Very nice. Very nice. Just this is to know whether you feel marketing is science or art. But majority of the people, 80% of the people says marketing is a art. Yes, I do agree marketing is art. But it is really only art or anything else? Let us see, sir. Marketing is, it is smart business. It is not science completely. It is not art completely. It is the combination of science and art. ఎందుకు సైన్స్ ఎందుకు ఆర్ట్ రెండు కలిపి స్మార్ట్ అని చెప్తున్నానంటే, ఒక మార్కెటింగ్ పర్సన్కి స్పాంటినిటీ చాలా ఇంపార్టెంట్ అండి. కామన్ సెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిక్స్త్ సెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సి యూ హ్యావ్ టు అసెస్ ద పీపుల్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సైకాలజీ. స్పాంటేనియస్గా అక్కడ అవతల యొక్క మనిషి యొక్క సైకాలజీ అర్థం చేసుకునే డెసిషన్స్ తీసుకోగలిగినప్పుడే మనం ఒక మార్కెటింగ్లో సక్సెస్ అవుతాం. ఆర్ట్ సైన్స్ అంటే ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్. ఆర్ట్ అనేది ఒక మైండ్లో ఒక విజువలైజేషన్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్తాం. బట్ స్పాంటినిటీ, స్మార్ట్నెస్ ఈజ్ నాట్ ప్రీ ప్లాన్డ్. స్మార్ట్నెస్ అంటే ఏంటండి, అప్పటికప్పుడు మనలో జనరేటెడ్ ఐడియాస్ని మనం స్మార్ట్నెస్ అంటాం. సో అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ని బట్టి, అవతల వ్యక్తి మూడ్ని బట్టి మన పాలసీని చేంజ్ చేసుకుని, మన యొక్క సైకాలజీ చేంజ్ చేసుకుని, ఎవరైతే కస్టమర్ మూడ్లోకి వెళ్ళగలుగుతాడో, ఎవరైతే కస్టమర్ని కన్విన్స్ చేసుకోగలుగుతాడో, ఎవరైతే ఆ స్పాంటినిటీ ఉందో, ఈజ్ గోయింగ్ టు బి ఏ సక్సెస్ఫుల్ సేల్స్ మ్యాన్ ఆర్ సక్సెస్ఫుల్ మార్కెటింగ్ మ్యాన్. సో అకార్డింగ్ టు మీ, I don't want to say it is science or art. It is a combination of smart. It is a smart business. Marketing is always a smart business, sir. What is marketing? I need not explain what is marketing because you're all experienced people and know about the marketing. Marketing and basically konadam. Marketing refers to the activities a company undertakes to promote the buying or selling of a product, service, good. Ante konadam ammakam adi service kavachu, goods kavachu, edaina sare oka pradesham nunchi inko pradeshaniki ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో అమ్మకం కొనుగోలు జరిగితే దాన్ని మార్కెటింగ్ అంటామండి.
వాట్ ఈస్ సెల్లింగ్? సెల్లింగ్ అంటే ఏంటి? సేల్స్ ఈజ్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పార్టీస్ in which the buyer receives tangible or intangible goods or services, assets in exchange of money or any other financial transaction. అంటే ఒక ఉత్పత్తి అయిన వస్తువుని ఒక ఆర్థిక సంబంధాలతో కలిపి ఒక చోట నుంచి ఇంకో చోట, అంటే కస్టమర్ ప్రొడక్షన్ నుంచి ఆ కంపెనీ నుంచి కస్టమర్కి మూవ్ చేయడమే సేల్స్ అంటాం. అంటే సేల్స్కి మార్కెట్ అంటే అమ్మకము, కొనడము, వస్తువు, ఈ మూడు కంపల్సరీ అండి. వస్తువు కావచ్చు, లేదంటే సర్వీస్ కూడా కావచ్చు, ఎనీథింగ్ మేబీ. సో ద త్రీ కాంపోనెంట్స్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈజ్ one is buyer, seller, second is buyer, then is financial transaction. So without financial transaction you cannot say. Suppose నేను ఒక ఐటమ్ ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, అక్కడ తీసుకున్నవాడు ఉన్నాడు, ఇచ్చినవాడు ఉన్నాడు, బట్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ నడవలేదు కాబట్టి we cannot say it is a sales. So sales transaction should have a commercial component, ఫైనాన్షియల్ కాంపనెంట్. ఎప్పుడైతే ఒక ఫైనాన్షియల్ కాంపనెంట్ తోటి ఒక వస్తు మార్పిడి జరిగింది అంటే దట్ వీ కెన్ సే యాజ్ ఏ సేల్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్? See, I am not going to touch this very in depth because these subjects are going to be covered by the coming speakers. So I just, because fundamental ga mano understanding kosam maatrame cheptunnanu, what are the functions of a marketing team? Marketing research and analysis. First మనం ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే ఫండమెంటల్ కాన్సెప్ట్ ఈజ్ రీసెర్చ్ అండి. మనం ఏమీ తెలియకుండా మార్కెట్లో ఒక ప్రొడక్షన్ లాంచ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఫస్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అంటే ఏంటి? we ought to identify the needs of the customer. SWOT analysis అంటే అసలు మన ప్రోడక్ట్ కానీ మన ఆర్గనైజేషన్ వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్, వాట్ ఆర్ ద వీక్నెస్, ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, థ్రెట్స్ ఏమన్నా ఉన్నాయా? సో ఈ 4 పాయింట్స్ అనాలిసిస్ చేసుకుని ఆ ప్రోడక్ట్ ని ముందుకు తీసుకెళ్ళగలగటమే సో స్వాట్ అనాలిసిస్. అంటే మన ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఏ స్థితిలో ఉన్నాము, మన వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి ఒక అండర్స్టాండింగ్ చేసుకోవడమే స్వాట్ అనాలిసిస్. అలాగే రీసెర్చ్ ఆన్ ప్రొడక్ట్స్, మార్కెటింగ్ ట్రెండ్స్ అండ్ డైనమిక్స్. అంటే మనం ప్రొడక్షన్ ఏదైతే తీసుకెళ్లబడుతున్న డైనమిక్స్ ఎలా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే రీసెర్చ్ లేకుండా మార్కెట్ లాంచ్ చేస్తే ప్రొడక్షన్ ఇట్స్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. తర్వాత ఏం చేసాం? రీసెర్చ్ అనాలిసిస్ మనకు అండర్స్టాండ్ క్లారిటీ వచ్చింది. నౌ వీఆర్ ఇన్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. ఓకే, మార్కెట్ ఇలా ఉంది, ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనం ఈ ప్రొడక్ట్స్ తీసుకురాబోతున్నాము, దీన్ని ఎలా మనం ప్లానింగ్ చేసి స్ట్రాటజికల్ గా ముందుకు తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ ది మార్కెటింగ్. స్ట్రాటజీస్ ఆన్ సేల్స్ మెథడ్స్ అండ్ పాలిటీస్. వాట్ పాలసీస్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ టు మూవ్ ది ప్రొడక్ట్ ఇన్ టు ద మార్కెట్. సబ్స్టిట్యూట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. అంటే మన ప్రోడక్ట్ వేరే సబ్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయా మార్కెట్లో, దాని ఇంపాక్ట్ మన ప్రోడక్ట్ మీద ఎలా పడుతుంది, మన సేల్స్ మీద ఎలా పడబోతుంది అనేటువంటి అనాలిసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ సేల్స్ వాల్యూమ్. సో మనం ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకా పై స్థితికి వెళ్ళాలి. ఏం ప్లానింగ్ కావాలి, ఏం స్ట్రాటజీ కావాలి, కాంపిటీటర్స్ యాక్టివిటీస్ అండ్ కౌంటర్ మూవ్స్. సో కాంపిటీటర్స్ యొక్క యాక్టివిటీ మార్కెట్లో ఎలా ఉంది, ఆ యాక్టివిటీని మనం ఏ రకంగా కౌంటర్ చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతామో. దిస్ ఈస్ వెరీ కోర్ పాయింట్ అండి. కాంపిటీటర్స్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ఎనీ బిజినెస్, అది మనకు అందరికీ తెలిసిందే. సో కాంపిటీటర్స్ పాలసీ అర్థం చేసుకోకుండా, వాళ్ళ మూవ్స్ అర్థం చేసుకోకుండా కనుక మనం మూవ్ అయితే వీఆర్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. ప్రైసింగ్, మార్కెట్ రీసెర్చ్ అయిపోయింది, ప్లానింగ్ అయిపోయిందండి. దెన్ ప్రైసింగ్. సార్ ఎనీ సౌండ్ వస్తుంది సార్? ఇస్ ఇట్ ఓకే? రత్నశేఖర్ గారు మీరు మ్యూట్ కొట్టుకోండి. క్లియర్ సార్, క్లియర్ సార్. మీరు మ్యూట్ కొట్టుకోండి సార్, మీరు ఓపెన్ చేస్తున్నారు. యా, దెన్ ప్రైసింగ్ సార్. సో ఇప్పుడు మన స్ట్రాటజీ అయిపోయింది, ప్లానింగ్ వచ్చి అసలు ఏ ప్రైస్ లో మనం ప్రోడక్ట్ పెట్టగలి, ఏ ప్రైస్ లో పెడితే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇవన్నీ ఫండమెంటల్స్ ఆఫ్ ద మార్కెటింగ్ సార్. అంటే మనం ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ ముందుకు తీసుకెళ్ళాలని ఈ ఐడియాస్ అన్ని క్లారిటీ లేకపోతే కంప్లీట్ గా మనం సక్సెస్ కాలేం, ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దట్ స్టడీ ఆఫ్ కాంపిటీటర్స్ ప్రైజింగ్ స్ట్రక్చర్ మీద ఒక్కటే నేను ఈ ప్రైస్ డిక్లేర్ చేస్తున్నానంటే కుదరదండి. మార్కెట్లో ఎవరెవరు ఏ రోల్ ప్లే చేస్తున్నారు, వాళ్ళ ప్రైస్ ఎట్లా ఉంది, వాళ్ళ ప్రైస్ కి మనం కంపీట్ చేయగలుగుతాం లేదా. బికాజ్ మార్కెటింగ్ అంటే కంపారిజన్, కన్జ్యూమర్ అంటే కంపారిజన్, కస్టమర్ అంటే కంపారిజన్ లేకుండా ఎవడు కొనడో. సో మీరు మార్కెట్ డైనమిక్స్, కాంపిటీటర్స్ కి స్ట్రాటజీస్ అర్థం చేసుకోకుండా ప్రొడక్ట్ లాంచ్ చేయాలి, మూవ్ చేయాలి, లేదంటే సేల్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మార్కెట్ మీద ఎప్పుడు మనకి ఒక కన్ను ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి, ఏ రకంగా మూవ్ అవుతుంది, మార్కెట్లో ఎటువంటి మార్పులు ఏ టైంలో ఎలా జరుగుతున్నాయి అనేది కనుక మనకి క్లారిటీ కనుక దాని మీద ఒక కంట్రోల్ కనుక లేకపోతే ఇప్పుడు బిజినెస్ బాగున్నా కూడా వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. ప్రతి రోజు మార్కెట్లో ఏం జరుగుతున్నది 100% క్లారిటీ కానీ దాని మీద ఒక అబ్జర్వేషన్ కానీ ఉండి తీరాలి సార్. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్.
కస్టమర్ అయినటువంటి చాలా ఇంపార్టెంట్. కొనేవాళ్ళు లేకపోతే అమ్మి ఏం చేసుకుంటామండి, ప్రొడక్షన్ చేసుకుని ఏం చేసుకుంటాం. సో కొనేవాడు చాలా ఇంపార్టెంట్. సో అతనితో కనుక మనం ఒక సరైనటువంటి రిలేషన్షిప్ మేనేజ్ చేయలేకపోతే యు ఆర్ నాట్ గోయింగ్ టు సెల్ యువర్ ప్రొడక్ట్ ఇన్ ద మార్కెట్. సో కస్టమర్ మేనేజ్మెంట్ లో సింపుల్ టిప్స్, బికాస్ దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి సెపరేట్ టాపిక్. సో దే ఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ కస్టమర్ రిలేషన్. ఐ విల్ గివ్ జస్ట్ గ్లాన్స్. రికగ్నిషన్, ట్యాప్ ఇంటూ యూజర్ సైకాలజీ. ఫస్ట్ మీరు యూజర్ సైకాలజీ ఏంటో అర్థం చేసుకోండి. యూజ్ కేస్ స్టడీస్ అండ్ టెస్టిమోనియల్స్ టు ప్రూవ్ యువర్ ప్రోడక్ట్. అడుగుతాడు, నీ ప్రోడక్ట్ నేను ఎందుకు కొనాలయ్యా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్, నేను ఆల్రెడీ ఓ ప్రోడక్ట్ ఉంది కదా అన్నప్పుడు యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఎస్టాబ్లిష్ దట్ యువర్ ప్రోడక్ట్ ఈస్ బెటర్ దాన్ XYZ. And what is the benefits he is going to get by using your product? He should be in a position to clarify very clearly. Otherwise, he is not going to buy your product. Then reality, show your product in action. అంటే ఏదో కథలు చెప్పేసి అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది. యూ హ్యావ్ టు ప్రూవ్, యూ హ్యావ్ టు గెట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కస్టమర్. దానికి సంబంధించినటువంటి మీ దగ్గర అన్ని రకాలైనటువంటి ఎవిడెన్సెస్, వీడియో క్లిప్పింగ్స్, తర్వాత కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి డేటా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ షుడ్ షో టు ద కస్టమర్ with facts and figures saying that yes, this my product is better than XYZ. You can use this confidently అని చెప్పగల స్థితిలో ఉన్నప్పుడే మార్కెటింగ్ మ్యాన్ సక్సెస్ అవుతాడు. రిలేషన్, బిల్డ్ కాన్ఫిడెన్స్ ఆన్ ట్రస్ట్ వర్దినెస్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. మీ మీద కస్టమర్కి నమ్మకం ఎంత ఇంపార్టెంటో మీ కంపెనీ మీద కూడా నమ్మకం ఉండాలి. నేను ఆ కంపెనీ వేస్ట్ అయ్యా, నేను వాడను అని చెప్పిన సందర్భాలు చాలా ఉంటాయి. ఆ ట్రస్ట్ వర్దినెస్ కనుక మనం బిల్డ్ చేయలేకపోతే బయట మార్కెట్లో మన ప్రోడక్ట్ మూవ్ అవడం ఇంపాసిబుల్ అండి. బ్రాండ్ బిల్డింగ్, సో ఏదో ప్రోడక్ట్ లాంచ్ చేసేసాము, ఓకే నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో, నేను పెట్టాను కాబట్టి పలానా వాసు గారు కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేశాడు, కొనేద్దామని పరిగెత్తుకుంటే ఎవరు రారు సార్. వాసు గారు 1000 మందిలో ఒకడో, 1,00,000 మందిలో ఒకడో. సో వాసు గారిని వాసు ప్రమోట్ చేసుకునే స్థితి తెలియాలి, ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియాలి, మార్కెట్లో ఎలా మూవ్ అవ్వాలో తెలియాలి. దానికి బ్రాండ్ బిల్డింగ్, పబ్లిసిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి లేకపోతే మీరు ఎంత ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ చేసినా కూడా మార్కెట్లో మూవ్ అవ్వడం అనేది అసంభవం. సో దీస్ ఆర్ ది ఫండమెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ మార్కెటింగ్ టీమ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్ డెప్త్ సార్, దిస్ ఈస్ ద కోర్ ఇంపార్టెంట్ నాలెడ్జ్. ఇది కనుక కంపల్సరీగా మార్కెటింగ్ అనే డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసేటువంటి సిచ్యుయేషన్స్. దెన్ కమ్ టు ద సేల్స్. వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ద సేల్స్? ఐడెంటిఫికేషన్ ఆఫ్ కస్టమర్. నేను మార్కెటింగ్కి సేల్స్కి ఏంటి డిఫరెన్షియేషన్ అది మీకు చెప్తాను. బట్ ఇప్పుడు మార్కెటింగ్ ఫంక్షన్స్ చూసాము, ఇప్పుడు సేల్స్ ఫంక్షన్స్ ఏంటి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేయాలి. మీ దగ్గర కస్టమర్ డేటా ఉండాలి, కస్టమర్ బేస్ ఉండాలి, కస్టమర్ టేస్ట్ మీకు తెలిసి ఉండాలి. సో హూ ఈస్ గోయింగ్ టు యూజ్ అవర్ ప్రోడక్ట్ అనేటువంటి క్లారిటీ మీ దగ్గర కంపల్సరీగా ఉండి తీరాలి. సేల్స్ వాల్యూమ్స్ అండ్ గ్రోత్. See, it is the responsibility of the sales people to see the sales is going up day by day, monthly by monthly, year by yearly. Otherwise, మీరు 2 నెలలు 3 నెలలు సంవత్సరం భరిస్తాడు, మీ ఓనర్ నాయన నమస్కారం అని చెప్పి బయటికి కంపల్సరీ పంపిస్తాడు. సో సేల్స్ వాల్యూమ్ అండ్ సేల్స్ గ్రోత్ మీద ఆ సేల్స్ డిపార్ట్మెంట్కి, సేల్స్ పీపుల్కి కంట్రోల్ ఉండాలి. సప్లై అండ్ డిస్ట్రిబ్యూటర్. సో ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ని ఇందాక చెప్పినట్టుగా ఒక టైం ప్రకారం, ఒక సిస్టమేటిక్గా, ఒక క్వాలిటీ పద్ధతిగా అతనికి ఎప్పుడు ఎక్కడ ఎలా చేర్చాలో అప్పుడు అక్కడ అలా ఆ టైంకి చేర్చగలడమే సేల్స్ పీపుల్ యొక్క మెయిన్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నార్మల్గా మనం సేల్స్ అయిపోగానే విల్ బి లిటిల్ రిలాక్స్, అమ్మయ్య సేల్స్ అయిపోయింది, నా టార్గెట్ రీచ్ అయిపోయి అనుకుంటాం. బట్ రిటైనింగ్ కస్టమర్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. అన్లెస్ you may manage the customer, unless you maintain the relationship with the customer, you are not going to retain him for long time. Getting customer is not difficult. I'm not going to say it's not difficult. You can do it, but retaining the customer is more difficult than getting the customer. ఒక కస్టమర్ పోయాడంటే 10 మందిని తీసుకెళ్తాడు సార్, గుర్తుపెట్టుకోండి. ఒక కస్టమర్ తెచ్చుకున్నారంటే 4 తీసుకొస్తాడు, 3 తీసుకొస్తాడు. కానీ ఒక కస్టమర్ పోయాడంటే 10 మందిని తీసుకెళ్తాడు మీ వెనకాల. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ. సో బీ కేర్ఫుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ది కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ యాక్షన్. ఎప్పుడు కూడా సేల్స్ పీపుల్కి మైండ్లో కస్టమర్కి ఇచ్చేసిన తర్వాత హౌ హీఈస్ ఫీలింగ్, వెదర్ ఈజ్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. సో యూ హ్యావ్ టు టేక్ ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం పాజిటివ్ మీన్స్ కీప్ ఇట్ అప్, బెటర్ ఇంప్రూవ్. నెగిటివ్ మీన్స్ హౌ యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెవెన్యూ జనరేషన్ త్రూ కలెక్షన్. సో అమ్మడం అయిపోగానే సేల్స్ అవ్వలేదు సార్, మీ బాధ్యత అమ్మేశాను సార్, నా టార్గెట్ అయిపోయిందంటే కుదరదు. డబ్బులు తేవాలి, డబ్బులు ఇస్తేనే నెక్స్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది, మనకు అన్నం దొరుకుతుంది. నేను అమ్మేశాను సార్, మీరు 100 యూనిట్లు అమ్మారా, అమ్మేశాను, నా పని అయిపోయిందంటే కుదరదు. సేల్స్ ఈజ్ కంప్లీటెడ్ ఓన్లీ వెన్ యూ కలెక్ట్ మనీ. క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ ఈజ్ ఓకే, బట్ వెన్ క్రెడిట్ బిజినెస్ గోస్, యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ unless until you collect the money on the sales. So collection and generation of revenue is one of the most important functions of the sales people. So we have
understand what is the marketing and we understand what is the sales. Now let us see what is the difference between sales and marketing. Marketing is wider scope. And marketing work for the entire organization, whereas sales people looks for the sales angle only. Mission and vision of the company and mission and vision of the marketing. So marketing దగ్గరికి వచ్చేటప్పటికి they work on the whole prospect of the company. Organization దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పాలసీస్ వాళ్ళ డెసిషన్స్ ఉంటాయి. బట్ వేరే సేల్స్ టీమ్కి వచ్చేటప్పటికి దే కన్ఫైన్ టు ద సేల్స్ డిపార్ట్మెంట్. అంటే నా అమ్మకాలు ఎంత ఉన్నాయి, నా కొను నేను ఎంతవరకు టార్గెట్ రీచ్ అయ్యాను, నా కలెక్షన్ ఎంతవరకు వచ్చిందంటే కానీ హోల్ ఆర్గనైజేషనల్ ఇష్యూస్ని దే డోంట్ ఇన్వాల్వ్. Complete responsibility of product development, sales, responsibility of selling the product. Marketing దగ్గరికి వచ్చేటప్పటికి this not selling only, because they are the core people of the complete company. అంటే ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసి కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్లి బ్రాండ్ బిల్డ్ చేసి దాన్ని మళ్ళీ మళ్ళీ కొనేటట్టు చేసి ఇదంతా కూడా మార్కెటింగ్ కంట్రోల్లో ఉంటుంది. సేల్స్ పీపుల్ ఏంటి, ప్రొడక్షన్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ని టైం ప్రకారం క్వాలిటీ ప్రకారం వాడికి సరైన టైంలో చేర్చడం వరకు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఫోకస్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఫోకస్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. సింపుల్ డిఫరెన్స్ అండి. సేల్స్ పీపుల్ ఎప్పుడు కూడా ఏం కావాలి, కస్టమర్కి ఏం కావాలి, అతనికి టైంలో అందిందా లేదా అనేటువంటి యాంగిల్లో చూస్తాడు. బట్ మార్కెటింగ్ అనేది ఓవరాల్ ఆర్గనైజేషన్ ఇష్యూ కాబట్టి అసలు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, ఓవరాల్ ప్రొడక్ట్ రెస్పాన్స్ ఎలా ఉంది మార్కెట్లో, సో హౌ ద పీపుల్ రియాక్టింగ్ ఆన్ ది ప్రొడక్ట్ అనేటువంటి కంప్లీట్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. కన్వర్ట్ ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఛాలెంజెస్ ఏదైనా వస్తే ఆ ఛాలెంజెస్ ని ఆపర్చునిటీస్ గా కన్వర్ట్ చేయడానికి ప్లానింగ్ లో ఉంటారు. వేరే సేల్స్ పీపుల్ ఐడెంటిఫై ది ఛాలెంజ్, బికాస్ దీస్ ఆర్ ఆల్ ద ఫ్రంట్ పీపుల్ టు మీట్ ద కస్టమర్స్ ఆన్ డైలీ బేసిస్. మార్కెట్ లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఏమేమి ఛాలెంజెస్ వస్తున్నాయి అనేది దీస్ పీపుల్ కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్, గివ్ ఇట్ టు ద మార్కెటింగ్ పీపుల్, అండ్ మార్కెటింగ్ పీపుల్ వర్క్ ఆన్ ది హౌ టు ఇంప్రూవ్ కన్వర్ట్ ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్. దాన్ని వాళ్ళకి అనుకూలంగా కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళు సరైన ప్లానింగ్ చేస్తూ ఉంటారు. సో then purpose is bottom line, the purpose is sales and volume. The marketing is working on the కంప్లీట్ బాటమ్ లైన్. నేను కంప్లీట్ ఈ రకంగా సేల్స్ చేస్తున్నాను, ఈ రకంగా మార్కెటింగ్ చేస్తున్నానంటే నేను అల్టిమేట్గా కంపెనీకి ఎటువంటి ప్రాఫిట్ చూపించాను అనేది దాని మీద మార్కెట్ ఫోకస్ చేస్తుంది. బట్ సేల్స్ వర్క్ వచ్చేటప్పటికి ఏంటంటే వెదర్ వీఆర్ కంప్లీట్ ద టార్గెట్స్ ఆర్ నాట్, వెదర్ వీఆర్ ఆన్ ద కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, బిజినెస్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం మన సిస్టమ్ వరకు, మన టార్గెట్స్ వరకు రీచబులా కాదా, మనం కంఫర్టబుల్గా ఉన్నా లేదని చూస్తారు. కానీ ఓవరాల్ ప్రోడక్ట్ బాటమ్ లైన్ అనేది సేల్స్ పీపుల్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఎందుకంటే సపోజ్ ఒక బార్గెనింగ్ సిస్టమ్ లో, నెగోషియేటింగ్ లో డౌన్ బాటమ్ లైన్ ఇవ్వాలనుకోండి, సేల్స్ పీపుల్ ఆతృత చూపిస్తారు, ఎందుకంటే దే డోంట్ వాంట్ లూజ్ ద కస్టమర్. బట్ అక్కడ కంపెనీలో పనిచేసే పాలసీ మ్యాటర్స్ తీసుకునే మార్కెటింగ్ టీమ్ నీదేం పోయింది, కింద బాటమ్ లైన్ కూడా ఇంపార్టెంట్ ఫర్ అస్ అని ఒక్కొక్కసారి రిజెక్ట్ చేసే అవకాశాలు, ప్రపోజల్స్ ఆఫ్ సేల్ టీమ్స్ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ సేల్స్ పీపుల్ ఈస్ ఫోకసింగ్ ఆన్ సేల్స్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ద గూడ్స్, బట్ వేరాస్ marketing team focus mainly on the bottom line. So this is the overall prospectus. Marketing is the overall prospect of the organization, whereas sales is confined to the sales and collection of the money. So in overall, in nutshell, in one single line, the difference of between marketing and sales is marketing starts from root level, sales start from fruit level. అంటే మార్కెటింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ రూట్ లెవెల్, అంటే వేరు దగ్గర నుంచి ప్రొడక్ట్ లాంచింగ్, డెవలప్మెంట్, ఐడియాస్, పాలసీస్, స్ట్రాటజీస్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ. బట్ వేరే సేల్స్ పీపుల్ ప్రొడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇవ్వండి సార్ ఈ ప్రొడక్ట్ రెడీగా ఉందంటే ఎస్ దే విల్ డెలివర్ టు ద కస్టమర్ ఐడెంటిఫై చేసి వాడిని అనుకో. బట్ సేల్స్ పీపుల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మార్కెటింగ్ పీపుల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రూట్ లెవెల్, వేరే సేల్స్ పీపుల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫ్రూట్ లెవెల్. అంటే ఫ్రూట్ లెవెల్ అని ఏం చెప్పానంటే కొంచెం అందంగా ఉంటుంది, అంటే ఫ్రూట్లని పళ్ళని ఆలోచించకండి. ఫ్రూట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొడక్షన్. సో వన్స్ ద ప్రొడక్షన్ ఈజ్ రెడీ, ఎస్ it is ready for delivery అన్నప్పుడు these people start selling the product. So this is the difference between the sales and marketing. So we understood what is the marketing, we understood what is the sales, and we understood what is the difference between the sales and market. Now let us come to the point. What is the role of the marketing team in an organization? So what are the characteristics of a sales marketing professionals? సో నార్మల్గా మనం సేల్స్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ అంటే మిమ్మల్ని చాట్లో అడగచ్చండి ఏమేమి క్వాలిటీస్ ఉండాలి, ఏమేమి క్యారెక్టర్, అందరూ చెప్తారు హానెస్టీ, టైం మేనేజ్మెంట్, హార్డ్ వర్క్, టీమ్ బిల్డింగ్. సో యూ పీపుల్ సే సో మెనీ థింగ్స్, ఐ అండర్స్టాండ్ దట్. నేను అడగక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ అంతా ఎక్స్పీరియన్స్ పీపుల్ వచ్చారు. సో మార్కెట్ మీద
కొంత నాలెడ్జ్ మార్కెట్ మీద డెవలప్ చేసుకుని కోరికున్న వాళ్ళే వచ్చారు. కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ అంటే MARKETING అని స్పెల్లింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి నా ముందు. సో దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హ్యావ్ బ్రాడ్ ఐడియా అబౌట్ ద మార్కెటింగ్. కాబట్టి సో మార్కెటింగ్ లక్షణాలు ఎలా ఉన్నాయంటే మీరు డెఫినెట్గా చెప్తారు. హానెస్ట్ ఉండాలి సార్, టీమ్ వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, విజన్ ఉండాలి. ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ అవుట్. But let us understand the characteristics of marketing profession in a different way. How the characteristics of the marketing people is 4 components నేను చెప్తానండి. 1 క్లారిటీ, 2 కంటెంట్, 3 కమిట్మెంట్, 4 క్యారెక్టర్. ఈ క్యారెక్టరిస్టిక్స్ కనుక ఉంటే ప్రతి సేల్స్ మ్యాన్ కూడా ఈస్ గోయింగ్ టు బి రాకింగ్ ఇన్ ద మార్కెట్. ఎలా ఏంటి? లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ క్లారిటీ. క్లారిటీ అనేది కంపల్సరీ ఉండాలండి. ఏంటి ఆ క్లారిటీ? ఎలా ఉండాలి? ఫస్ట్ రోల్ క్లారిటీ, దెన్ గోల్ క్లారిటీ. రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ఇది ఫండమెంటల్స్. ప్రతి మనిషికి ఉండాలి, మార్కెటింగ్ వాళ్ళకే కాదు. బట్ ఐఎమ్ స్పెసిఫైయింగ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ టు ద మార్కెటింగ్ బికాస్ మార్కెటింగ్ లో పనిచేసే ప్రతి వాడికి కూడా ఈ లక్షణాలు ఉండి తీరాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ లక్షణాలు కనుక లేకపోతే మార్కెటింగ్ లో సస్టైనబిలిటీ ఇస్ నాట్ ఈజీ. యు ఆర్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్ మ్యాన్. వాట్ ఈస్ రోల్ క్లారిటీ? నువ్వు మార్కెటింగ్ లో ఒక సెక్షన్ లో ఉన్నావు. బికాస్ మార్కెటింగ్ అంటే ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ డివిజన్స్ ఉంటాయి, టెరిటరీస్ ఉంటాయి, జోన్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడ ఏ రోల్ ప్లే చేస్తారు, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎవరికి మీరు రిపోర్ట్ చేయాలి, మీ కింద ఎంతమంది ఉన్నారు, మీ టెరిటరీ ఏంటి, మీ జోన్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. బికాస్ ఇంకో టెరిటరీలోకి ఎంటర్ అవడమో, ఇంకో జోన్లోకి ఎంటర్ అవడమో, అక్కడ మిస్కాన్సెప్ట్స్ రావడమో, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి ఎఫెక్ట్ ద కంప్లీట్ ఆర్గనైజేషన్. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. You should be very clear of your authority. You should be very clear of your accountability. Unless until you have clarity on your role, you are not going to be a successful marketing man. Be careful. So you understand what is your role in the organization, then you will be very clear. Then goal clarity. నాకు రోల్ తెలిసింది. వాట్ ఈస్ మై గోల్? మీకంటూ ఒక టార్గెట్స్ ఉంటాయి, మీకంటూ ఒక దే విల్ బి గివింగ్ సమ్ టార్గెట్స్. కలెక్షన్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, బిజినెస్ గ్రోత్ ఎలా ఉండాలి. సో నా గోల్ ఏంటి, నేనేంటి, ఏమి డెలివరీ ఇవ్వాలి కంపెనీకి, ఏ ఆర్గనైజేషన్ నేను ఏ రకంగా సపోర్ట్ చేయాలి. సో నా దగ్గర నుంచి వాట్ ఈస్ ద కంపెనీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ అనేటువంటి గోల్ క్లారిటీ కనుక ఉంటే యూ విల్ బి డెఫినెట్లీ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. వితౌట్ హ్యావింగ్ యువర్ రోల్ క్లారిటీ, వితౌట్ హ్యావింగ్ యువర్ గోల్ క్లారిటీ, ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, definitely you are going to be a failure man. Sir, నేను చెప్పబోయే ప్రతి పాయింట్ కూడా ఇట్స్ అ వండర్ఫుల్ పాయింట్, జనరల్ పాయింట్స్. అంటే మార్కెటింగ్, సేల్స్ అన్న ప్రతి మనిషికి కావలసినటువంటి పాయింట్స్. దయచేసి కేర్ఫుల్ గా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, నోట్స్ ఉంటే రాసుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరలైజ్డ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ టు వన్ ఇండస్ట్రీ ఆర్ అదర్ ఇండస్ట్రీ. ఇట్స్ ఎ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ మార్కెటింగ్ పర్సన్. ఏ మార్కెటింగ్ పర్సన్ అయినా కూడా ఖచ్చితంగా ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండాలి. అటువంటి క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే నేను మీ ముందు దగ్గర తీసుకొస్తున్నాను. వన్ ఈజ్ క్లారిటీ, రోల్ క్లారిటీ అండ్ గోల్ క్లారిటీ. సెకండ్ వన్ ఈజ్ కంటెంట్. కంటెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉందండి. దిస్ ఈజ్ ఎంప్టీ బాటిల్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఎంప్టీ బాటిల్? It may be 2 rupees or 3 rupees because it is empty. Assume that I filled this bottle with milk, water. What could be the cost? The water cost with bottle is maybe 20 rupees or 25 rupees. Water bottle 20 rupees. Assume that I filled with milk. Milk to fill chesi entandi? It could be 60 rupees. 1 liter milk 60 rupees. Assume that I filled with ghee or honey. Deen ninda teen nimpanu. Teen nimte deen cost entandi? 600 rupayalu. Okay. Assume that I filled with silver. Maybe around 1 lakh or 2 lakhs. Approximate చెప్తాను, calculations మళ్ళీ నన్ను అడగదు. సార్ మీరు తప్పు చెప్పారు సార్ అని చెప్పదు దయచేసి. These are all only examples. Assume that I filled with gold. It may be some 4 lakhs or 5 lakhs or even 10 lakhs also. I'm not sure. So the content here is, the important point here is, the value of this bottle is going to increase by the content available inside. By the content available, not the container. This is very important point you should keep in mind, my dear friends. Your value is going to be decided by the content inside, not by the container alone. Container is important. I'm not going to say container is not important, but container role is very, very less compared to the content inside. The content and batte idi milk unte 60 rupayalu, teen unte ghee unte 600, silver unte 2 lakhshalu, gold unte 10 lakhshalu. So the content inside is going to decide the cost of this bottle. Bottle is just, it is static. దానికి మార్పు, దాని వాల్యూలో ఎటువంటి మార్పు లేదు. Similarly, you are, as a marketing person, you are valued by the content inside, not by your cutout.
కటౌట్ పెట్టేసి నడిపించేస్తాం డూడ్, అవన్నీ సినిమా డైలాగులు మనకొద్దు. ఎవ్వరు కూడా మీ కటౌట్ చూసి సేల్స్ చేయలేరు, ప్రొడక్ట్ అమ్మలేరు. కటౌట్ విల్ హెల్ప్ యూ టు యాక్సెప్ట్, దట్స్ ఆల్. Cutout will help you to get acceptance of the customer, not for buying. You will not buy based on your cutout. అబ్బా చాలా అందంగా ఉన్నాడ్రా, ఒక 4 యూనిట్లు కొందాం అనుకునే కాన్సెప్ట్ నుంచి మీరు బయటకు వచ్చేయండి. మీరు కటౌట్ బాగుండి ఒక నీట్గా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక ప్రజెంటబుల్ మేనర్లో వెళ్తే రండి సార్ కూర్చోండి అని ఆదరంగా ఆహ్వానిస్తాడే తప్ప మీ ప్రొడక్ట్ మాత్రం కొనడో. సో కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కంటెంట్? There are two things. One is organizational basis, product basis knowledge about the product. Every salesman and marketing man should have knowledge about the product, knowledge about the competitors product. నా ప్రొడక్ట్ గురించి నాకు బ్రహ్మాండంగా తెలుసు సార్, సూపర్, ఏది కావాలో చెప్పేస్తాను, కానీ పక్కోడు ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తాను నాకు తెలియదు అంటే మాత్రం యు ఆర్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్ మ్యాన్. మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీ కంట్రోల్లో ఉండాలి, ఏం జరుగుతుందో మీకు తెలియాలి యాజ్ ఎ సేల్స్ మ్యాన్. టెక్నికల్ నాలెడ్జ్ అని ఎందుకు చెప్తున్నానంటే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఉందండి, కార్లు అమ్ముతున్నాం. కార్ల దాంట్లో మీరు సేల్స్ మ్యాన్ అనుకోండి. కార్ సేల్స్ మ్యాన్స్ మొత్తం కార్ రిపేర్ చేసి ఎక్కడ ఏ పార్ట్స్ ఏం చేయాలో తెలియాల్సిన అవసరం లేదు, బికాస్ దేర్ ఈస్ ఎ టెక్నికల్ డిపార్ట్మెంట్. బట్ దేర్ ఆర్ సర్టన్ ఆర్గనైజ్డ్ లైక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆక్వాకల్చర్ ప్రొడక్ట్స్. దిస్ ఈస్ ద రూరల్ బేస్ అండ్ ఫార్మర్ బేస్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఏంటంటే కల్చర్ని, యాక్టివిటీని సక్సెస్ చేయగల కెపాసిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్లో ఒక పెస్టిసైడ్ ఏదో అమ్ముతున్నాం అనుకోండి, ఆ పెస్టిసైడ్ దేనికి ఉపయోగపడుతుంది, ఏ జబ్బు చేస్తే ఏ అగ్రికల్చర్ ఏ ప్రొడక్ట్ వేయాలి, పత్తికి ఏం వేయాలి, వరికి ఏం వేయాలి, గోధుమలకి ఏం వేయాలి, ఈ టెక్నికల్ నాలెడ్జ్ కంపల్సరీ మీకు తెలియాలి. అలాగే ఆక్వాకల్చర్లో ఫిష్ చాలా రకాలు ఉంటాయండి, ఫిష్ ఉంటుంది, ప్రాన్ ఉంటాయి. సో దాన్ని ఫీడ్ డీల్ చేసే వాళ్ళకి ఆ కల్చర్ యాక్టివిటీస్ ఎలా తెలియాలి, వీళ్ళు ఎలా తీసుకురావాలో తెలియాలి. సో కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రం ఖచ్చితంగా మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. సపోజ్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ నాట్ నెసరీ, బికాస్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఈస్ డిఫరెంట్, యూ నీడ్ నాట్ బి, బట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. టెక్నికల్గా మొత్తం ఇప్పేసి బిగించాల్సిన అవసరం మీకు లేదు, కానీ దేర్ ఆర్ సర్టన్ ప్రొడక్ట్స్ విచ్ యూ షుడ్ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్ అన్డౌటెడ్లీ. నెక్స్ట్ నాలెడ్జ్ అబౌట్ ఇండస్ట్రీ. నా కంపెనీ గురించి తెలుసు, నా ప్రోడక్ట్ తెలుసు, ఇండస్ట్రీ గురించి నాకు ఎందుకు ఊరికి అనవసరంగా విసిగిస్తున్నామని మాత్రం అనుకోకండి. బికాస్ ఇండస్ట్రీ నాలెడ్జ్ మీకు కంపల్సరీ ఉండాలి. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, వాట్ ఆర్ అప్స్ అండ్ డౌన్ గోయింగ్ ఆన్, ప్రైస్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ డైనమిక్స్ ఎలా ఉంది, ఏ కాంపిటీటర్ ఏ రోల్ ప్లే చేస్తున్నాడు, లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఈ ఇయర్ ప్రొడక్షన్ ఎలా ఉంది, లాస్ట్ 3 years ఎలా ఉంది, రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ అనాలిసిస్ కనుక మీ దగ్గర లేకపోతే, how the dynamics are going to change అనేటువంటి అండర్స్టాండింగ్ కనుక మీకు లేకపోతే, you are going to be a failure salesman, you are going to be a failure marketing man. Please keep this in mind. Knowledge about the customers. నా కస్టమర్స్ గురించి ఎలా తెలుస్తుంది సార్? తెలుసుకోవాలి. That is your duty, that is your responsibility, because you are going to deal with customers only. కస్టమర్ గురించి నాకు వాసు గారు ఎలా తెలుస్తాడు? వాసు గారు తెలియకలా. When you are dealing with one product, how the customer psychology, how the customer behavior, how customer react on you, how customer respond to you, ఈ యొక్క ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జ్ కనుక మీ దగ్గర లేకపోతే, యు ఆర్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్ మార్కెటింగ్ మ్యాన్ ఆర్ ఫెయిల్యూర్ సేల్స్ మ్యాన్. ఒక సేల్స్ మ్యాన్ అనేటువంటికి ఈ కంటెంట్ ఉండాలి. ఈ కంటెంట్ కేవలం ఈ పాత్ర మీద ఆధారపడతాను, ఈ అంటే కుదరదు, బాడీ మీద ఆధారపడితే కుదరదు, ఇది ఉండాలి, లోపల స్టఫ్ ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు మార్కెటింగ్గా. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్. అంటే ఇవన్నీ ఒక ప్రొడక్ట్ బేస్డ్ అండి, ఇవి జనరల్. ఇందాక మీ చెప్పారు కదా మీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, టైం మేనేజ్మెంట్, టీమ్ వర్క్, ఆల్వేస్ బీ యాక్టివ్ అండ్ అగ్రెసివ్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎవ్రీబడి హ్యాస్ టు హ్యాస్ దీ స్కిల్స్. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్, నేను ఇందాక చెప్పినట్టుగా స్మార్ట్ వర్క్ తెలిసి ఉండాలి. మార్కెటింగ్లో స్మార్ట్ వర్క్ లేకపోతే ఈజ్ నాట్ గోయింగ్ టు సస్టైన్. స్పాంటేనిటీ ఉండాలి, అన్ని స్కిల్స్తో పాటు స్పాంటేనిటీ ఉండాలి, హ్యూమరస్ ఉండాలి, అవతల వాడిని అట్రాక్ట్ చేసుకునేటువంటి ఆ స్కిల్స్ కెపాసిటీ ఉంటే మాత్రమే మార్కెట్లో మనం సక్సెస్ అవుతాం. నెక్స్ట్ కమ్ టు ద కమిట్మెంట్. సో వాట్ ఈస్ ద కమిట్మెంట్? కమిట్మెంట్లో నేను 3 రకాలు చెప్తాను సార్. 1 ప్రైడ్, 2 ప్యాషన్, అండ్ 3 పర్సివరెన్స్. ప్రైడ్ దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రైడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు గర్వంగా ఫీల్ అండి, ఎస్ ఐఎమ్ ఫిట్ ఫర్ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎనీ జాబ్. అప్పుడే మీరు మార్కెట్లో మూవ్ అవుతారు. మీరు బీపీ, షుగర్లు, రకరకాల, అంటే నేను ఫిజికల్ జబ్బుల గురించి మాట్లాడలా, మిమ్మల్ని మీరు నేనేం మూవ్ అవుతానులే, నా వల్ల ఏమవుతుంది, డోంట్ గెట్ దట్ ఐడియాస్ ఇన్ టు యువర్ మైండ్. యూ షుడ్ రాకింగ్. మీరు ఏదైనా సరే, ఎస్ ఐ కెన్ మూవ్, ఐ కెన్ డూ దిస్ జాబ్. యూ హ్యావ్ టు ప్రైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఒక గర్వంగా చూసుకొని మీరు ఫీల్ అవుతారో, అప్పుడే మీరు మార్కెట్లో సక్సెస్ అవుతారు. నీరసం ఉన్నవాళ్ళు, పని లేని వాళ్ళు, బద్దకస్తులు, డోంట్ ఎంటర్ ఇన్ టు మార్కెటింగ్ ఫీల్డ్. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్.
ప్రైడ్ అబౌట్ యువర్ ప్రొఫెషన్. ఫస్ట్ మీరు మార్కెటింగ్ని గర్వించండి. నేను మార్కెటింగ్ మ్యాన్. ఎస్, నాకు దక్కిన అరుదైనటువంటి గౌరవం ఎవరికి దక్కలేదు. ఎందుకు, ఎలా, కింద పాయింట్స్ ఉన్నాయి చూడండి. యు ఆర్ ఆల్వేస్ ప్రయారిటీ పర్సన్ ఇన్ ద ఆర్గనైజేషన్. మార్కెటింగ్ స్టాఫ్కి ఉన్న ప్రయారిటీ ఆర్గనైజేషన్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉండదు. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. అంతకుముందు వాసు అనేవాళ్ళు మార్కెటింగ్ తీసుకున్న తర్వాత బాసు అంటున్నారు. బాసుకి ఎంత తేడా ఉందో చూడండి. సో యు ఆర్ గోయింగ్ టు బి బాస్. సో మార్కెటింగ్ అంటే మాత్రం యు ఆర్ గోయింగ్ టు బి స్పెషలైజ్డ్ పర్సన్. యూ విల్ బి ఐడెంటిఫైడ్ బై సో మెనీ పీపుల్. కంపెనీ ఎప్పుడు కూడా ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద మార్కెటింగ్ టీమ్ బికాస్ దే నో వేర్ ద కోర్, వేర్ ది కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎక్కడైతే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలో అక్కడ ఇస్తారు. కాబట్టి మార్కెటింగ్ అనేది ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ టు ది మేనేజ్మెంట్. యు ఆర్ ది అంబాసిడర్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. మీ ఆర్గనైజేషన్ మీరు అంబాసిడర్. మీ కంపెనీ తరపున మీరు అనేక సమాచారాలు బయటికి తీసుకెళ్తున్నారు. కంపెనీకి కస్టమర్కి అనుసంధానకర్త. మీరు వేసే ప్రతి స్టెప్, మీరు మాట్లాడే ప్రతి మాట కంపెనీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అటువంటి అదృష్టం ఎవరికి దొరుకుతుంది సార్? మీరు చెప్పండి. ఏదో నేను ఒక మూల కూర్చుని కంప్యూటర్ లెక్కలేసుకుని డేటా ఎంట్రీ చేసుకుంటూ కూర్చుంటే నన్ను ఎవరు గుర్తిస్తాడు? బట్ యు హ్యావ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ మీటింగ్ సో మెనీ పీపుల్. యు ఆర్ ది అంబాసిడర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ యు ఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ది ఆర్గనైజేషన్ అండ్ కస్టమర్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా, ఆర్గనైజేషన్ ఏ ప్రాబ్లం వచ్చినా ఈ రెండింటిని అనుసంధానం చేసి, రెండింటిని కలిపి వారిద్దరి మధ్య సమన్వయం ఏర్పరిచే మధ్యవర్తిత్వం మీరు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి మీ రోల్ చాలా 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 ఇంపార్టెంట్. ఆ యాంగ్జైటీ, ఆ అగ్రెసివ్నెస్ కనుక లేకపోతే మార్కెటింగ్లో మనం సక్సెస్ కాలేం సార్. సో మార్కెటింగ్లో ఎవరైతే, నేను మార్కెటింగ్ చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఎవరు తిరుగుతారు సార్, టార్గెట్లు సార్, అది సార్, ఇది సార్ అని. కానీ ఒక్కసారి మీరు మార్కెట్ యొక్క రుచి చూశారంటే గులాబ్ జామ్ తిన్నట్టు ఉంటుంది. మళ్ళీ వదిలిపోరు మీరు. మార్కెటింగ్ వెనకాల పడతారు మీరు. సో మార్కెటింగ్లో ఉన్న చార్మ్ అటువంటిది. కానీ ఆ చార్మ్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే మార్కెట్లో సక్సెస్ అవుతారు. దెన్ యు ఆర్ ఏ పబ్లిక్ పర్సన్. 10 మందికి మీరు తెలుస్తారు. పలానా రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎక్స్ కంపెనీ, పలానా రిప్రజెంటేటివ్, రండి సార్ కూర్చోండి సార్, హ్యాపీగా రిసీవింగ్ చేసుకుంటారు. ఫ్యాక్టరీలో నేను 20 సంవత్సరాలు పనిచేయచ్చు. నేను మార్కెటింగ్లో వెళ్తే ఎవరండి సార్ మీరు? ఓ మీరా, రండి సార్ కూర్చోండి అంటారు. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. కానీ ఒక మార్కెటింగ్ పీపుల్ బయట తిరుగుతున్నాంటే ఎక్కడ కనబడినా సార్, సినిమా హాల్లో కనబడితే మీ డీలర్ కానీ మీరు సార్ రండి సార్, అరే సార్కి కాదు టికెట్స్ ఏమన్నా చూసి పెట్టరు అని చెప్తే కెపాసిటీ ఉంటుంది. సో మార్కెటింగ్ పీపుల్ ఎప్పుడు కూడా ఒక స్టెప్ హెడ్ పైనే ఉంటారు సార్. యు ఆర్ ఆల్వేస్ హ్యావ్ ఎ డిమాండ్ ఇన్ ద మార్కెట్. ఇంకోటి, నేను అంటే వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తప్పుగా అర్థం చేసుకోవచ్చు సార్. నా కాన్సెప్ట్ హైలైటింగ్ ద మార్కెటింగ్ ఇంపార్టెన్స్ ఓన్లీ. సపోజ్ డిమాండ్ మార్కెట్, మన ఏ అకౌంట్స్లో ఎక్కడో పని చేసుకుంటుంటే, సపోజ్ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వేరే జాబ్ ఎత్తుక్కోవాలంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. బట్ మార్కెటింగ్లో కనుక మీరు స్కిల్స్ కనుక ప్రదర్శించగలిగి ఒక సక్సెస్ఫుల్ మార్కెటింగ్ అనే నేమ్ కనుక మీరు మార్కెట్లో వస్తే మిమ్మల్ని పిలుస్తారు. రండి సార్, రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు. సార్ శాలరీ మీరు డిసైడ్ చేసుకోండి సార్. ఆ స్టేజ్కి మీరు ఎదగాలి. మార్కెట్లో ఉండగా సరిగా సార్, ఆ స్టేజ్కి మీరు ఎదగాలి. ఆ స్కిల్స్ మీరు ప్రదర్శించినప్పుడే యూ విల్ బీ హ్యావింగ్ ఇంపార్టెన్స్ ఇన్ ద మార్కెట్. యు ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కంపెనీ మొత్తం, ఇందాక చెప్పాను, ఒక వేరే డిపార్ట్మెంట్ ఫెయిల్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వరకు ఎఫెక్ట్ అవుతుంది. కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్ కనుక ఫెయిల్ అయితే దట్ ఎఫెక్ట్ ఈస్ ఆన్ ద కంప్లీట్ ఆర్గనైజేషన్. సో మీరు డిసైడ్ చేస్తున్నారు, మీరు సేల్స్ చేసి కంపెనీ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేసి కంపెనీ గ్రోత్ ని క్రియేట్ చేయగలిగితే యు ఆర్ ద ఫ్యాక్టర్, యు ఆర్ ద పర్సన్ డిసైడింగ్ ది కంపెనీ ఫ్యూచర్. సో కంపెనీ ఫ్యూచర్ మొత్తం మీ చేతుల్లో ఆధారపడి ఉంది. ఎంత ఇంపార్టెంట్ రోల్ మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు సార్ నేను ఒక మూల కూర్చొని కంప్యూటర్ డేటా వేసుకుంటూ నా జీతం నాకు వస్తుందిలే, హాయిగా ఉన్నాను అనుకుంటే అది ఇంపార్టెంటా? ఎస్, ఐ వాంట్ టు బి అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఆర్గనైజేషన్. కంపెనీ నా మీద డిపెండ్ అయ్యింది అనే ఒక గర్వం, ఒక ఆనందం ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మార్కెటింగా వేరే డిపార్ట్మెంట్సా? ఈ సెషన్ అయిన తర్వాత మార్కెటింగ్లో రాని వాళ్ళు ఎందుకు రాలేదా అని ఫీల్ అవ్వాలి, వచ్చిన వాళ్ళు నేను మార్కెటింగ్ వదిలిపోకూడదు అని ఫీల్ అవ్వాలి. దట్ ఈస్ మై కాన్సెప్ట్. లెట్ మీ సీ వెదర్ ఐ విల్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్. సో మార్కెటింగ్లో అంత చాముంది సార్, మార్కెటింగ్లో అంత ఇది ఉంది. సో ఆ కసి ఎప్పుడైతే మనం మార్కెటింగ్లో సక్సెస్ అయ్యామో యు ఆర్ గోయింగ్ టు బి రాక్. దెన్ కమిట్మెంట్, ప్యాషన్ అండి. కమిట్మెంట్ అంటే ప్యాషన్ ఉండాలి మీకు. ఏదో ఊరికే మార్కెటింగ్లో వచ్చేసానులే, టైం ప్రకారం వెళ్తాను, ఈవినింగ్ మార్నింగ్ ఫ్యామిలీ చూసుకుంటానంటే కుదరదు. యూ హ్యావ్ టు లవ్ యువర్ ప్రొఫెషన్. మీరు ఎప్పుడైతే ప్రొఫెషన్ని లవ్ చేస్తున్నారో, ప్రొఫెషన్ అంటే మీరు 24 hours మీరు మార్కెటింగ్ సేల్స్ అని అనుకుంటేనే సక్సెస్ అవుతారు. హౌ యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ సార్? మీరు మీ ప్రొఫెషన్ లవ్ చేయడం కాదు, అసలు మీరు వాట్ యు ఆర్ సీయింగ్ అబౌట్ యూ ఇన్ ద మిర్రర్, మీరు అద్దంలో చూసుకున్నట్టు మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటున్నారు?
సో ఆ జీల్ కానీ లేకపోతే మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వలేదు సార్. సార్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ నియర్ ద బాస్కెట్ ఆఫ్ ఏ ఫ్లవర్స్, యూ గెట్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఫ్లవర్స్. If you stand nearby a fruit stall, you will get the aroma of the fruits. If you feel you are in front of the Niagara Falls, you enjoy the Niagara Falls. If you feel that you are in front of the Taj Mahal, you are enjoying the feel of the Taj Mahal. So it is how you are looking about you. If you feel that you are near the garbage, you get the foul smell. You feel that you are in the foul smell. If you feel that you are near the machinery, you feel that you are a dead person. So how you are going to feel about yourself is very important. నాకు 10,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయి, 30,000 వస్తున్నాయి, నా ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళిపోతుందంటే ఇట్ ఈస్ లెఫ్ట్ యూ. నో వన్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. It is your life, it is your decision. But when you want to become, when you want to grow, when you want to see the real life, you have to enjoy with the marketing only. So how you feel about yourself is very important for a marketing people. You have to expect high growth, big think, big dream, big అంటాం కదా. సో ఆ బిగ్ డ్రీమ్, ఎక్కువ కలలు కనాలి, నేనేదో సాధించాలి, నేను ఒక రీచ్ కి చేరాలి, నా గోల్ ఇది అన్న వాళ్ళు మాత్రమే మార్కెటింగ్ లో సక్సెస్ అవుతారు. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోదాలే, నడిచిపోతుంది, జీతం వస్తే చాలా అనుకునే వాళ్ళు మాత్రం మార్కెటింగ్ లో సక్సెస్ కారు. ఎంజాయ్ యువర్ ఎవ్రీ ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. మీ ప్రొఫెషనల్ లైఫ్ లో ప్రతి మినిట్ మీరు ఎంజాయ్ చేసి, ప్రతి ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం సార్. ప్రతి ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం. ఫెయిల్యూర్ ఈజ్ అనుభవం, రిజెక్షన్ ఈజ్ అనుభవం, సక్సెస్ ఈజ్ అనుభవం, ప్రతిదీ ఒక అనుభవం. ఎవరైతే ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయగలరో, ఎక్స్పీరియన్స్ చేయగలరో, వాళ్ళే సక్సెస్ అవుతారో. ఇఫ్ యూ డోంట్ ఎంజాయ్ ది ప్రజెంట్ ఎక్స్పీరియన్స్, రిమెంబర్, if you don't enjoy the present experience, your past experience will pollute the present experience, and the past experience will not allow you to enjoy the present experience. By that, you are not able to enjoy the present experience also. అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తాను. If you don't enjoy the present experience, your past experience is going to pollute the present experience. By that, you are not going to enjoy the present experience also. సో దీన్ని విడమరి చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితిని మీరు కనుక మీరు ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో, మీకు పాత ఎక్స్పీరియన్స్లన్నీ ఏమైతే మీ మనసులో బాగా రాటుకుపోయిన అవన్నీ వచ్చి మీ ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ని పాడు చేసి ఈ ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ని కూడా ఎంజాయ్ చేయలేకుండా చేస్తున్నాయి. కాబట్టి డోంట్ థింక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఎవ్రీ మూమెంట్ యూ ఎంజాయ్. See, your life is important, your goals are important. నేను మార్కెటింగ్ లో ఉన్నాను, నేను ఏదో సాధించాలి, కంపెనీకి నేను ఉపయోగపడాలి, ఐ వాంట్ టు బి వన్ ఆఫ్ ద కోర్ మెంబర్ ఆఫ్ ద కంపెనీ ఆర్గనైజేషన్ అనుకున్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. దెన్ పర్సివరెన్స్, కమిట్మెంట్ లో పర్సివరెన్స్, పట్టుదల ఉండాలి. పట్టుదల లేని మనిషి, ఒక కోరిక లేని మనిషి మార్కెటింగ్ లో రాణించినట్టు. బీ కాన్ఫిడెంట్, మీ మీద మీకు సమస్త నమ్మకం ఉండాలి, మీ మీద మీకు నేను ఏమైనా చేయగలన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ కనుక లేకపోతే మాత్రం మార్కెట్లో మీరు ఎవరినైనా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో కలవాలంటే ఇల్లు కలవాలేమో, ఆయన పెద్దోడు, నేను మాట్లాడగలను లేనో, ఇటువంటి ఫీలింగ్స్ మీకు వద్దు. బీ కాన్ఫిడెంట్ ఆఫ్ యువర్ జాబ్, బీ కన్సిస్టెంట్. ఊరికి అటు మారి ఇటు మారి వెళ్ళగల రోజుకి ఒక డెసిషన్స్ తీసుకునే వాళ్ళు మార్కెటింగ్ లో పనికిరారు. డోంట్ బీ ఎక్సైటెడ్ అండ్ ఎమోషనల్. మీరు ఎమోషనల్ గా ఉండి ఏదో చేసేద్దాం అనే తొందరపాటులో ఉంటే మాత్రం యూ కెనాట్ సస్టైన్ ఇన్ ది మార్కెటింగ్. డోంట్ గెట్ అప్సెట్ అండ్ స్ట్రెస్. అప్సెట్ అయితే మాత్రం, ఏదైనా జరిగిన ఇన్సిడెంట్స్ కి అప్సెట్ అయితే యు ఆర్ నాట్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ మార్కెటింగ్. బికాస్ ద వర్డ్ అప్సెట్ లోనే ఉంది సార్, అప్ అండ్ సెట్. అప్సెట్ అంటే ఎప్పుడైతే మీరు అప్సెట్ అయ్యారో, అప్, లే, సెట్ యువర్ సెల్ఫ్, మూవ్ ఫార్వర్డ్. ద మీనింగ్ ఆఫ్ అప్సెట్ ఈస్ నాట్ గెటింగ్ అప్సెట్. ద మీనింగ్ ఆఫ్ అప్సెట్ ఈస్ అప్ అండ్ సెట్. లేచి సెట్ చేసుకో, పరిగెత్తు. సో ఎప్పుడైతే నువ్వు ఆ కాన్సెప్ట్ లో ఉన్నావో డెఫినెట్లీ యూ విల్ బి రాకింగ్. Sir, perseverance is very important in marketing people, because you are going to be rejected by so many people so many times. For every 18-20 visits only you are going to get one order. అంటే 20 సార్లు మీరు రిజెక్ట్ అయిన తర్వాత మాత్రమే సుమారుగా యాజ్ పర్ అనాలిసిస్ మీకు ఒక ఆర్డర్ దొరుకుతుంది. సో యువర్ లైఫ్ ఈజ్ మోస్ట్లీ గో ఆన్ విత్ రిజెక్షన్స్ ఓన్లీ. మీ రిజెక్షన్స్ అప్సెట్ అయితే మాత్రం మీరు సక్సెస్ కాలేరు. సో అప్సెట్ ఈజ్ వెరీ general phenomena in marketing. Rejection is general phenomena in marketing. So you have to be understand, okay, రిజెక్ట్ అయిన మాత్రాన అయిపోలేదు, ఇంకా నాకు ఫ్యూచర్ ఉంది, రేపు వద్దాం, ఎల్లుండి వద్దాం అని చెప్పి అలవాటు పడాలి. ఎందుకంటే ఈ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి అలవాటు అయిపోతుంది రిజెక్షన్స్. ఈవెన్ ఇంట్లో కూడా సపోజ్ మన భార్య బాగా విసుకుని తిట్టింది అనుకోండి, చిరుమంద హాసంతో ఓకే అని ఎలా అంటే మన కస్టమర్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటామని మనకు అలవాటు అయిపోతుంది. కండి మన భార్య మనల్ని, అంటే భార్య అంటే జనరల్ గా చెప్తున్నాను సార్, భార్య ఎంత కోపపడినా ఎంత చేసినా కూడా వీ ఫీల్ కంఫర్టబుల్. అందుకే అంటారు డైవర్స్ ఈస్
వెరీ లెస్ ఇన్ మార్కెటింగ్ పీపుల్ అంట. డైవర్స్ ఈజ్ వెరీ లెస్ ఇన్ మార్కెటింగ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి పేషెన్సీ లెవెల్స్ చాలా ఎక్కువ. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ భార్యతో సక్రమంగా అవన్నీ సవరదిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ డైవర్స్ ఫర్ ఐటీ పీపుల్ ఆర్ వెరీ హై బికాస్ దే ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ గూగుల్. ఇమీడియట్లీ ఎనీ డిస్ప్యూట్ రాగానే దే సర్చ్ ఫర్ భారత్ మ్యాట్రిమోనీ, తెలుగు మ్యాట్రిమోనీ, తమిళ్ మ్యాట్రిమోనీ. ఇమ్మీడియట్ గా ఓకే, నీ బాధ నీది, నా దారి నాది, ఈగో ప్రాబ్లమ్స్. బట్ మార్కెటింగ్ పీపుల్ కి ఈగో ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే ది లివ్ విత్ ది రిజెక్షన్స్. రిజెక్షన్ అనేది ఒక భాగం. ఎప్పుడైతే భార్య పోవాపా నీ మొహం చూడండి అని చెప్పింది అనుకోండి, సింపుల్ గా బిజినెస్ కార్డ్ ఇచ్చి ఐ విల్ కమ్ అగైన్ అని చెప్పేసి బయటికి వెళ్ళి ఒక గంట తర్వాత కాఫీ దాకా వస్తాం. సో బికాస్ దట్ ఈస్ ద లైఫ్, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, మీరు మార్కెటింగ్ లో ఉండాలి అనుకుంటే పట్టుదల ఉండాలి, ఆ సస్టైనబిలిటీ ఉండాలి, ఆ ఓర్పు సహనం ఉండాలి. అప్పుడు మాత్రమే మనం మార్కెట్లో సక్సెస్ అవుతాం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, మార్కెటింగ్ లో అంటే చాలా మంది ఉన్నారు, మళ్ళీ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇద్దరు భార్యలు ఉంటారు. మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇద్దరు భార్యలు ఉంటారు. వాళ్ళు ఫ్యామిలీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎందుకంటే రెండో భార్య ఉంది పక్కనే, ఎప్పుడు గిల్లుతూ ఉంటుంది ఆ రెండో భార్య. ఏమయ్యా నా సంగతి ఏం చేసావు, నా సంగతి ఏం చేసావు, నా సంగతి ఉండవే, నీ సంగతే చూస్తున్నాను, మొదటి దాన్ని కూడా పట్టించుకోవట్లేదు కదా అని చెప్తాం. సో ఈ రెండో భార్యను కనుక సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మార్కెటింగ్ పీపుల్ సక్సెస్ కారు. ఇదేంటి సార్ ఇద్దరు భార్యలని మాకే ఫ్యామిలీ గొడవలు పెడుతున్నారని మీరు అనుకోవచ్చు. దయచేసి నన్ను తప్పుగా అనుకోవాలి సార్. మార్కెటింగ్ పర్సనల్కి రెండో భార్య టార్గెట్. వాళ్ళు పొద్దున్న లేచించి రాత్రి దాకా టార్గెట్ 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 టార్గెట్, కలెక్షన్ సేల్స్ మీదే ఉంటారు. కాబట్టి మొదటి భార్య మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు. దయచేసి మార్కెటింగ్ లో పనిచేసే వాళ్ళ భార్యలు ఎవరన్నా అంటే మీ భర్తల్ని తప్పుగా అంచనా వేయద్దు మేడం. మీరు మీకోసమే మీ భర్తలు పనిచేస్తున్నారు, ఈవెన్ వైస్ వర్సా ఆల్సో. సో టార్గెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంతసేపు కూడా ఆ కాన్సెప్ట్ వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా టార్గెట్ టార్గెట్ అని తిరుగుతుంటుంది. కాబట్టి అలా ఉంటేనే సక్సెస్ అవుతాం, ఆ జీల్ ఉంటేనే సక్సెస్ అవుతాం. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యారెక్టర్. సో మనం క్లారిటీ గురించి చెప్పాం, కంటెంట్ గురించి చెప్పాం, కమిట్మెంట్ గురించి చెప్పాం. నౌ ఐఎమ్ కమింగ్ టు ది క్యారెక్టర్. సార్ ఇప్పుడు క్వాలిటీస్ ఆఫ్ ఏ మార్కెటింగ్ పర్సన్, క్యారెక్టర్స్ అన్నప్పుడు వీ కెన్ సే జనరల్లీ హానెస్ట్, లీడర్షిప్. అది కాదు సార్, దీస్ ఆర్ ఆల్ ద కోర్ కాన్సెప్ట్స్, కోర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ మార్కెటింగ్ పర్సన్. ఒక మార్కెటింగ్ లో సస్టైన్ అవ్వాలి, మార్కెటింగ్ సక్సెస్ అవ్వాలి అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ కంపల్సరీగా మార్కెటింగ్ పర్సన్ కి ఉండి తీరాలి. హానెస్టీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెటింగ్ లో పనిచేసే వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, పర్సంటేజ్లు ఉంటాయి, డిస్కౌంట్ ఉంటాయి, రకరకాల ఊరిస్తూ ఉంటారు మనల్ని. సార్ ఇది చేసి పెట్టండి సార్, మనం చూసుకుందాం సార్. See, honesty is very important. You are working for the company, you are working for the organization. There are so many families dependent on you. If you look for your alone, you are going to be problem. దయచేసి మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి హానెస్టీ చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ఇంటిగ్రిటీ. ఒక కంపెనీ గురించి మీరు పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ గురించి స్వచ్ఛంగా పనిచేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇంట్రాస్పెక్షన్. ఎప్పుడైనా సరే మార్కెటింగ్ పర్సన్కి ఎప్పుడు కూడా, అంటే అందరికీ కూడా ఉండాలి సార్, దిస్ ఇస్ జనరల్ కాన్సెప్ట్స్. బట్ వై ఐఎమ్ స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ మార్కెటింగ్ ఈజ్, మార్కెటింగ్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ జనరల్ టాపిక్. ఏదో అల్లవోలకగా చేసి వెళ్ళిపోదాం అనేటువంటిది కాదు. మార్కెటింగ్ అనే ఇన్డెప్త్ ఆ జీలు ఉండాలి. నేను చేయాలని తపనున్నప్పుడు మాత్రమే దానిలో సక్సెస్ అవుతాం. సో సెల్ఫ్ అనాలిసిస్ ఎప్పటికప్పుడు చేసుకోవాలి. నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, గ్రోత్ అవుతున్నానా లేదా, కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నానా లేదా, వాట్ ఐ హ్యావ్ టు బి రెక్టిఫైడ్, వాట్ ఐఎమ్ గుడ్, వేర్ ఐఎమ్ గుడ్, వేర్ ఐఎమ్ నాట్ గుడ్. ఈ సెల్ఫ్ అనాలిసిస్ కనుక లేకపోతే యు ఆర్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్ లో ఒక పిల్లాడు ఫోన్ చేస్తున్నాడండి. ఫోన్ చేసి, మేడం మీ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ పోస్ట్ ఖాళీగా ఉందంట, కొంచెం నేను నాకు ఖాళీగా ఉన్నాను మేడం, కొంచెం దయచేసి ఆ వాచ్మెన్ పోస్ట్ నాకు ఇప్పించండి ఫోన్ చేస్తున్నాడు. అవతల నుంచి, లేదు మా నా వాచ్మెన్ బాగానే పనిచేస్తున్నాడు, నేను ఐ డోంట్ వాంట్ ఎనీ రీప్లేస్మెంట్ అని అవతల నుంచి చెప్తోంది. ఈ పిల్లవాడు మాత్రం ఒక 25 ఏళ్ళు అనుకోండి సుమారుగా. ఈ పిల్లవాడు మాత్రం, మేడం నేను చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను మేడం, దయచేసి నాకు హెల్ప్ చేయండి, ఈ టైంలో కనుక మీరు హెల్ప్ చేస్తే నేను చాలా మీకు రుణపడి ఉంటాను, దయచేసి నా పొజిషన్ అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. అవతల ఆవిడ, లేదు బా నీకు చెప్తూనే ఉన్నాను కదా, అతన్ని అపాయింట్ చేసి 1 month అయింది, చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు, అతను ఎందుకు తీసేయాలి నా దగ్గర రీజన్ ఏం కనపట్లేదు, కాబట్టి ఐఎమ్ సారీ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. మేడం ప్లీజ్ మేడం చూడండి అని వీడు బతిలాడుతుంటే ఆవిడేమో లేదు లేని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. ఇదంతా సూపర్ మార్కెట్ ఓనర్ వింటున్నాడు ఫోన్లో. బాబు ఏంటి నువ్వు మాట్లాడంటే, సార్ పలానా వేకెన్సీ ఆ మేడం అడుగుతున్నాను, వాచ్మెన్ పోస్ట్ ఖాళీగా ఉందని.
అందుకని ఫోన్ చేస్తున్నా అంటే, సరే నువ్వు వాచ్మెన్ పోస్ట్ అంటున్నావు కదా, నా సూపర్ మార్కెట్ వాచ్మెన్ పోస్ట్ ఖాళీగా ఉంది, నువ్వు వచ్చి వాచ్మెన్గా చేరు రేపటి నుంచి అంటాడు. అప్పుడు ఆ పిల్లోడు అంటాడు, లేదు సార్ ఆ వాచ్మెన్ నేనే, ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ నేనే, నేను చేరి 1 month అయింది, అసలు నేను సరిగ్గా పనిచేస్తున్నానా లేదా, మేడంకి నా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా నేను తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్, అంతేగాని నాకు జాబ్ లేక కాదు. సో మేడం ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా లేదు ఆ అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు చెప్పారో ఐఎమ్ సాటిస్ఫైడ్ సార్, ఇప్పుడు నేను ఇంకా కాన్ఫిడెంట్గా పనిచేయగలను అన్నాడు. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ సెల్ఫ్ అనాలిసిస్. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి, మీ కెపాసిటీస్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ ఆపర్చునిటీస్, ఎవ్రీథింగ్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ. దెన్ ఓన్లీ యూ కెన్ మూవ్ ఇన్ టు ది మార్కెట్. బీ లాయల్ టు ద కస్టమర్ బట్ రాయల్ టు, వెరీ ఇంపార్టెంట్ సార్, బీ లాయల్ టు ద కస్టమర్. కస్టమర్కి ఎప్పుడు కూడా మీరు లాయల్గా ఉండాలి. అడమెంట్ ఉంటే మాత్రం పనికి రాదు. కస్టమర్ ఈజ్ గాడ్, కస్టమర్ ఈజ్ సుప్రీం. కస్టమర్ ఏది అడిగితే జరిగి తీరాల్సిందే, లేకపోతే కస్టమర్ విల్ గో, బికాజ్ హీ హాస్ సో మెనీ ఆప్షన్స్ నౌ డేస్ ఇన్ దిస్ కాంపిటేటివ్ మార్కెట్. మీరు కస్టమర్ని రీటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. యూ షుడ్ బి లాయల్ టు ది కస్టమర్ అన్డౌటెడ్లీ, బట్ ది సేమ్ టైం రాయల్ టు. నేను లాయల్గా ఉండాలి కదా అని, అయ్యా సార్ ఈ ఆర్డర్ తీసుకోండి సార్ ప్లీజ్ సార్, నా ఫ్యామిలీ సార్ రోడ్డు మీద పడతాను సార్, మీరు కొనకపోతే నా ఉద్యోగం పోతుంది సార్. డోంట్ డూ దట్ ఫర్ గాడ్ సేక్. దట్ మీన్స్ యూ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఆన్ యూ. యు ఆర్ బెగ్గింగ్. ఎందుకు అమ్మాలి? బెగ్ చేసి ఎవడమ్మన్నాను నేను? నువ్వు అమ్మలేకపోతే పో, వేరే జాబ్ చూసుకో. బట్ ఒక్కసారి నువ్వు బెగ్గింగ్ దిగిపోయావు అంటే కంపెనీ ఇమేజ్ పోయినట్టే. కంపెనీ ఇమేజ్ నువ్వు పాడు చేస్తున్నావు. యు ఆర్ నాట్ గోయింగ్ టు స్పాయిల్ యువర్ ఇమేజ్, యు ఆర్ స్పాయిలింగ్ ది ఆర్గనైజేషన్ ఇమేజ్. ఇఫ్ యూ హ్యావ్ నో కాన్ఫిడెన్స్, డోంట్ బీ ఇన్ ద మార్కెటింగ్. యు బీ కాన్ఫిడెన్స్, బీ సస్టైనబుల్, బీ పర్సీవరెన్స్, దెన్ ఓన్లీ విల్ బీ ఏబుల్ టు సక్సెస్. సో లాయల్గా ఉండాలని చెప్పేసి నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం పోగొట్టుకోకూడదు. అప్పుడే నువ్వు గెలవగలుగుతావు పందెంలో. నువ్వు కోల్పోయి అవతలని బతిలాడి పరుగు పందెంలో వెళ్తున్నా, అర్రే నువ్వు ఓడిపోరా ప్లీజ్ రా, లేకపోతే మా నాన్న కొడతాడరా, నువ్వు గెలిచావు కాదు, ఓ గెలుపా. ఇట్స్ నాట్ ఏ victory. You have to fight and win, then only you can enjoy the success. Similarly, HOD versus HOD. HOD అంటే ఏంటి సార్? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అంటే మార్కెటింగ్ లో వచ్చేటప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద డివిజన్స్ అంటాం కదా. సో HOD కాన్సెప్ట్ ప్రతి మనిషికి ఉండాలి. నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను, నేను కంపల్సరీ ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా చేరాలి, ఆ స్థితికి చేరగలిగే కాన్సెప్ట్ లో ఉంటే మాత్రమే మీలో గ్రోత్ కనబడుతుంది. కానీ HOD అంటే నా డెఫినేషన్ ఏంటంటే సార్, హార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఎవ్రీబడి షుడ్ ఫీల్ దట్ దే షుడ్ వర్క్ లైక్ ఏ హార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఏ స్థితిలో ఉన్నా, ఏ పొజిషన్ లో ఉన్నా, మీరు ఏ ఏరియాలో ఉన్నా కూడా, ఎస్ దిస్ ఈజ్ మై ఏరియా, దిస్ ఈజ్ మై కంపెనీ, దిస్ ఈజ్ మై ఆర్గనైజేషన్, నేను ఐ హ్యావ్ టు బి అన్ హార్ట్ ఆఫ్ ద కంపెనీ. ఫలానా ఎక్స్ లేడు, నేను 6 రోజులు సెలవు పెట్టి వెళ్తున్నానంటే నా బాస్ ఫీల్ అయిపోలేము, ఫలానా ఎక్స్ లేకపోతే నాకు సేల్స్ పోతే, వాడు చాలా ఇంపార్టెంట్ పర్సన్, వాడిని 80% నేను వదులుకోకూడదు అనేటువంటి, యూ హ్యావ్ టు లీడ్ యువర్ మార్క్ దేర్. మీ యొక్క ఆ మార్క్ని మీరు వదిలిపెట్టగలిగినట్టు మాత్రమే మీకు ఆ ఇంపార్టెన్స్ వస్తుంది. సో feel like a heart of the department, not head of the department. Your goal should be head of the department, but every day you should work like a heart of the department. When you start working like a heart of the department, there will be a day that you will become a head of the department. Heart ikkada undi, head ikkada undi sir. Start working with heart, you will reach to the head side. Definitely you will be reaching to the head area if you work with the heart. ఇక్కడ కంపెనీ లోగో పెడతాం సార్. కంపెనీ లోగో ఎందుకు పెడతామంటే, ఈ లోగో హార్ట్ దగ్గర ఉంటుంది. ఇట్ విల్ బి టచింగ్ యూ. అరే యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ, డూ దాట్. నీకు నేను గుర్తు చేస్తూ ఉంటుంది మీకు అది ఎల్లప్పుడూ కూడా. ఎస్ యు ఆర్ అ కంపెనీ మార్కెటింగ్ పర్సన్, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, కంపెనీ నీ మీద ఆధారపడి ఉంది, బీ కేర్ఫుల్ అని అలారం ఇస్తుంటుంది. అందుకే మనం లోగో హార్ట్ దగ్గర పెడతాం. సో బీ కేర్ఫుల్. దీస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ మార్కెటింగ్ పర్సన్. Not like that. Just like that, walking in, going out is not a characteristic of marketing person. You should have clarity of your goal and role. Then content, you should be filled with all sorts of material inside you. No cutout. Cutout is helpful only for some sort of 10% or 15%, but 85% you should have a content. Then you have to work with commitment. Ultimately, you should have a character. If you have these characteristics, definitely you will be a successful man in the marketing. Then what are the responsibilities? How you have to grow in the organization as a salesman? See, there are 4 steps again: plan, prospect, promote, and progress. And every day, how you grow, how you reach the head of the department position, how you have to keep your responsibilities ane daniki vaste, first planning is very very important andi. Prioritize your execute today's plan. ఏ రోజుకి ఆ రోజు అప్ టు డేట్ గా నీ ప్లానింగ్ నీ దగ్గర ఉండాలి యాజ్ ఏ మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సన్.
ప్లాన్ టుమారోస్ ప్రయారిటీస్. ఈ రోజు నేను ఏం చేయాలి, రేపు నా ప్రయారిటీస్ ఏంటి, నెక్స్ట్ వీక్ డైరీ కీప్ ఇట్ రెడీ. నెక్స్ట్ వీక్ నా యాక్టివిటీస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎంత సేల్స్, ఎంత కలెక్షన్, ఆ నెక్స్ట్ వీక్ డైరీ మీ దగ్గర రెడీగా ఉండాలి ఎప్పటికప్పుడు. రివ్యూ యువర్ మంత్లీ, ఇయర్లీ సేల్స్ ప్లాన్ అండ్ ఫైండ్ అవుట్ వేర్ యు ఆర్. నా టార్గెట్ ఇది. ఇప్పుడు 1 month అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. 3 నెలల్లో ఈ పర్సంటేజ్లు ఇంత ఉన్నాను, ఇంకా ఎంత ఉంది, షార్ట్ ఫాల్ ఉన్నానా, ఎక్సెస్ లో ఉన్నానా, షార్ట్ ఫాల్ ఉంటే ఏ రకంగా చేయాలి, ఎక్సెస్ లో ఉంటే దీన్ని ఇంకా తగ్గకుండా ఎలా మెయింటైన్ చేయాలి. ఈ ప్లానింగ్ కనుక మీ దగ్గర లేకపోతే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు బి ఏ ఫెయిల్యూర్ సేల్స్ మ్యాన్ ఆర్ ఫెయిల్యూర్ మార్కెటింగ్ మ్యాన్. డిస్కస్ అబౌట్ టార్గెట్స్ ప్రజెంట్ స్టేటస్ విత్ యువర్ టీమ్. మీ టీంని ఎప్పుడు అలర్ట్ చేసి ఉండాలి. రే బాబు, ఇది మన టీం, ఇది మన టార్గెట్స్ ఇలా ఉన్నాయి, మన పరిస్థితి ఇలా ఉంది, మనం దీన్ని ఇంకా ఏం చేయాలి, మన షార్ట్ లో ఉన్నాం, మీరు ఇంకా ముందుకెళ్ళండి, దీని గైడ్ లైన్స్ ఏం చేయాలో చెప్పండి, నేను నా సైడ్ నుంచి ఏం చేయాలో చెప్పండి, అందరం కలిసి ముందుకెళ్దాం అనే ఆ టీంని కనుక మీరు ఎంకరేజ్ చేసి మోటివేట్ చేయకపోతే యు ఆర్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. సో ఎప్పుడు కూడా మీ టార్గెట్స్ కానివ్వండి, ఎక్కడున్నా టీంని ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. బ్రీఫ్ యువర్ సుపీరియర్ అబౌట్ ద స్టేటస్ విత్ యువర్ యాక్షన్ ప్లాన్. ఎప్పటికప్పుడు మీ సుపీరియర్స్ తోటి మీరు అప్డేట్లో ఉండండి. సార్ ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది, నా యాక్షన్ ప్లాన్ ఇది, నేను ఇలా ముందుకు వెళ్ళదలుచుకున్నాను, మీ దగ్గర నుంచి సజెషన్స్ ఉన్నాయా. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కింద వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తారు, పై వాళ్ళకి ఎప్పుడప్పుడు మీరు అప్డేట్ చేసి మీ స్టేటస్ ఏంటో తెలియజేస్తున్నారు. యూ విల్ బి బ్యాలెన్సింగ్ సో దట్ యువర్ ప్లానింగ్ ఈస్ గోయింగ్ పర్ఫెక్ట్లీ. పైవాడు నిన్ను క్వశ్చన్ చేసే అవకాశం లేదు, కిందవాడు మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశం లేదు. ఈ ప్లానింగ్ కనుక మిస్ అయిందంటే మాత్రం యు ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎ గుడ్ సేల్స్ మ్యాన్ ఎట్ ఆల్. దెన్ అనలైజ్ ది ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్. ప్రస్తుతం మనకి ఎంతమంది కస్టమర్ ఉన్నారు, మన ఏరియా ఎలా ఉంది, సో ఆ కాంపిటేటర్స్ కస్టమర్స్ బేస్ ఎలా ఉంది, మనం దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు టీంతో డిస్కస్ చేసి అప్పటికప్పుడు వాళ్ళని మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. అండర్స్టాండ్, ఇంక్రీజ్ యువర్ సేల్స్ బేస్ ఈజ్ ద కీ ఆఫ్ యువర్ సక్సెస్. ఏ కంపెనీ అయినా సరే మీరు సేల్స్లో ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నారో, మార్కెటింగ్లో ఎంత ప్రోగ్రెసివ్ ఉన్నారో, కంపెనీకి ఎంత ఇన్కమ్ చూపిస్తున్నారో, ఎంత రాబడి చూపిస్తున్నారో, దాని మీదే మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎనీ సేల్స్ పర్సన్. సో అసలు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, నేను సేల్స్ పెంచుతూ ఉండడం అనేది మీ బాధ్యత. ఆ మైండ్లో కనుక ఎప్పుడు నా సేల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, సేల్స్ పెరగాలి అనేటువంటి కాన్సెప్ట్ కనుక మీ మైండ్లో లేకపోతే యు ఆర్ నాట్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. సో ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సేల్స్ పర్సన్. దెన్ ప్రాస్పెక్ట్. ఒకసారి ప్లానింగ్ అయిపోయిన తర్వాత ప్రాస్పెక్ట్ అంటే ఇప్పుడు రన్నింగ్ అనమాట. ప్లానింగ్ అంటే ఏంటంటే ఇంప్రూవ్ ద బిజినెస్, motivating the people, so you are going to improve and increase the business volumes. ఇప్పుడు ప్రాస్పెక్ట్ ఏంటంటే ఫాలో విత్ ఎగ్జిస్టింగ్ కస్టమర్. ఉన్న బిజినెస్ నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇందాక చెప్పాను నేను, ఫాలో విత్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నిలబెట్టుకోవడానికి ప్రతి నిమిషం మీరు శ్రమించాలి. 24 hours మీరు శ్రమించాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఫోకస్ ఆన్ పొటెన్షియల్ కస్టమర్స్. అసలు ఎవరెవరు పొటెన్షియల్ కస్టమర్స్ ఉన్నారు, మీ బిజినెస్ మొత్తం ఎంతమంది చేతుల్లో ఆధారపడి ఉంది, వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చేతిలోంచి జారిపోనివ్వద్దు. ఒక్క కస్టమర్ పోయాడంటే ఆ కస్టమర్ రీప్లేస్మెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు దట్ ఈజీ, మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. ప్లీజ్ బీ సిన్సియర్. ప్రిపేర్ సేల్ షెడ్యూల్ టు మీట్ ద ప్రాస్పెక్టర్స్. ఎప్పటికప్పుడు మీరు సేల్ షెడ్యూల్ కస్టమర్ వైజ్ పీరియాడికల్గా షెడ్యూల్ వేసుకుంటూ ముందుకెళ్ళాలి. రీసెర్చ్ ఆన్ ద రిసోర్స్ ఆఫ్ పొటెన్షియల్ కస్టమర్స్. ఎక్కడెక్కడ కొత్త కస్టమర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ బిజినెస్ స్కోప్ ఉంది, ఎక్కడెక్కడ మనం ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నటువంటి ఎప్పుడు కూడా మీ కన్ను డేగ కన్ను అంటారు చూసారా, మార్కెట్ మొత్తంలో మీరు వెతుకుతుండాలి. సాటిలైట్ ఎతికినట్టుగా ప్రతి స్పాట్ని మీరు లొకేట్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఫోకస్ ఉన్నాయో ఆపర్చునిటీ వెతుక్కోగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఆస్క్ ఫర్ ద రిఫరల్స్. ఎవరన్నా మీకు తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సీనియర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి, వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ముందుకు వెళ్ళండి. ఎక్కడున్నాలో అక్కడే మాత్రం ఆగిపోవద్దు. కీప్ ఇన్ మైండ్ దట్ సర్చింగ్ ఫర్ న్యూ కస్టమర్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ విత్ నో ఎండ్. ది మార్కెటింగ్ పర్సన్ కి, సేల్స్ పర్సన్ కి ఉన్న కీ రెస్పాన్సిబిలిటీ. కంపెనీ ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం 100 యూనిట్లు అమ్మితే నెక్స్ట్ సంవత్సరం 150, 200 అమ్మమంటుంది. నెక్స్ట్ సంవత్సరం 200 అమ్మితే 400 అమ్మంటుంది. సో దిస్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కీప్ మైండ్ దట్ సర్చింగ్ ఫర్ న్యూ కస్టమర్ ఈజ్ యువర్ మేజర్ రెస్పాన్సిబిలిటీ. న్యూ కస్టమర్స్ ని ఎంత తీసుకొస్తే మీరు కంపెనీలో అంత రెస్పాన్సిబిలిటీ. ప్రమోట్ చేయాలి. ఫస్ట్ అపాయింట్మెంట్, ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రాసెస్, నాట్ ఫర్ సేల్. ఎప్పుడు కూడా మీరు వెళ్ళంగానే సార్ బాగున్నారా, సార్ ఏం కొంటారు సార్, నో. ఫస్ట్ ర్యాపో బిల్డింగ్ చేయాలి.
ర్యాపో బిల్డింగ్ లేకపోతే బిజినెస్ లో సక్సెస్ కాము. వెళ్ళంగానే ఆర్డర్స్ కాదు, ముందు వాటితో ర్యాపో చేయండి, స్నేహం చేసుకోండి, ఫ్రెండ్షిప్ చేసుకోండి, రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోండి. అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత సార్ ఒక ఆర్డర్ ఇవ్వండి సార్, చాలా లోన్ తిరుగుతున్నాను సార్ మీ దగ్గర, ప్లీజ్ సార్. డెఫినెట్ గా అంటే ప్లీజ్ సార్ అంటే మళ్ళీ నాట్ ఇన్ ది అదర్ వే. సో ఇంత సార్ ఇన్ని చక్కగా ఒక ప్రోడక్ట్ తీసుకోండి సార్, ఐ విల్ బి దేర్ ఫర్ యూ, ఐ విల్ బి దేర్, మీకేం ప్రాబ్లం వచ్చినా ఐఎమ్ దేర్ ఫర్ యూ సార్ అని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగితే డెఫినెట్ గా ఐ విల్ బి బై. అంతేగాని వెళ్ళంగానే సార్ బాగున్నారా, ఫ్యామిలీ అంతా బాగున్నా సార్, ఒక 10 యూనిట్లు కొనండి సార్, సర్లే నాయన తర్వాత చూద్దాంలే ఇప్పుడు బిజీ అంటాడు. సో ర్యాపో బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మా సేల్స్ మార్కెటింగ్ పర్సన్ కి ఆ ర్యాపో బిల్డ్, అందుకే ఇందాక చెప్పాను, ఆ సహన ఓర్పు ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ మెయింటైన్ చేయగలుగుతాము, ర్యాపో బిల్డింగ్ జరుగుతుంది. ఫాలో అప్ అపాయింట్మెంట్స్, ప్రజెంట్ యువర్ ప్రపోజల్. అంటే ఎప్పుడెప్పుడు మీరు అపాయింట్మెంట్స్ ఎవరెవరు కలవాలి ఏంటనేది ఒక డేటా తయారు చేసుకుని ఎప్పుడు కస్టమర్ రమ్మంటే అప్పుడు వెళ్ళండి, ఎప్పుడు కస్టమర్ రమ్మంటే అప్పుడు వెళ్ళండి. మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కస్టమర్కి వెళ్ళడం కాదు. కస్టమర్ రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీ దగ్గర డైరీ ఉండాలి, అపాయింట్మెంట్స్ ఎవరెవరు ఎప్పుడు కలవమన్నారు, ఏ టైం ఇచ్చారో ఆ టైం ప్రకారం. కస్టమర్ మిమ్మల్ని 10 గంటలకి కలవమంటే మీరు 9:50కి వెళ్ళండి. 10:20కి వెళ్తే ఆయన ఎక్కడికో పోతాడు, 10కి రమ్మన్నాను కదా, నువ్వు 10:20 నీ కోసం కూర్చుంటానా, నాకేం పర్లేదు అంటాడు. వెరీ డెఫినెట్ గా అంటాడు సార్, కావాలని కూడా అంటారు కొంతమంది కస్టమర్స్. బీ కేర్ఫుల్. 10 o'clock అపాయింట్మెంట్ 10 AM అంటే యూ షుడ్ బి దేర్ బై 9:50 ఇట్ సెల్ఫ్. దెన్ ఓన్లీ యూ గెట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ యువర్ కస్టమర్. మేక్ యువర్ విజిట్స్ యాజ్ పర్ కన్వీనియన్స్ ఆఫ్ ద కస్టమర్, నాట్ యువర్స్. మీ కన్వీనియంట్ కాదు సార్, నేను ఇంకా టిఫిన్ చేయలేదు సార్, ఉప్మా తింటున్నాను, ఒక అరగంట నుండి వస్తాను సార్, వెయిట్ చేయండి, ఎవడు వెయిట్ చేయడు మీ గురించి. ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ ప్రయారిటీస్. So keep always customers priority in your mind. Perseverance is an ornament of a salesman. Perseverance ఎప్పుడు కూడా ఆ ఓర్పు, ఆ సహనం, ఆ పట్టుదల అది ఉన్నప్పుడు మాత్రమే మీరు మార్కెటింగ్ లో సక్సెస్ అవుతారు సార్. బట్ ఒక్కసారి మార్కెటింగ్ లో సక్సెస్ అయ్యారంటే మాత్రం మీరు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్ మీద ఎంత కాన్ఫిడెంటో మీ మార్కెటింగ్ మీద అంత కాన్ఫిడెంట్ ఉంది ప్రజలకి. ఎందుకు? బికాస్ he has established a confidence among the ఆడియన్స్. ఎస్, రాజమౌళి సినిమా అంటే దిస్ ఈస్ ద స్టాండర్డ్. ఎప్పుడైతే మీరు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలిగారో, ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయగలిగారో, మిమ్మల్ని ఏ కస్టమర్ ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. సో ప్రమోట్, దెన్ ప్రోగ్రెస్. హౌ టు ప్రోగ్రెస్ యువర్ బిజినెస్. టీమ్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక్కడే బాబు, నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదంటే మాత్రం మార్కెటింగ్ లో మీరు సక్సెస్ కారు. యువర్ టీమ్, యువర్ సుపీరియర్స్ ఆర్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ యువర్ సబార్డినేట్స్ ఆల్సో యాజ్ ఈక్వల్ యాజ్ ఇంపార్టెంట్. మీ సబార్డినేట్స్కి ఎప్పుడైతే మీ మీద కాన్ఫిడెన్స్ ఉందో, ఎస్ నా బాస్ ఉన్నారు, నాకు ఆయన కొండంత అండగా నిలబడతాడు, నాకు ఏ సమస్య వచ్చినా ఈజ్ దేర్, ఈజ్ టెక్నికల్లీ క్వాలిఫైడ్, హైలీ ఎక్స్పీరియన్స్డ్, హైలీ నాలెడ్జబుల్, ఆయన దగ్గర నేను నేర్చుకోవాలని ఎప్పుడైతే మీ శిష్యులు మీ యొక్క టీంలో మీరు ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశారో, మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెడతారు. మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుని ఆ లెవెల్స్ మెయింటైన్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది. ఊరికే పోయి అమ్ముకురారా, అది ఎందుకు అమ్మలేదు, ఇది అమ్మకలేదు అంటే పోయా నేను అమ్మలేని ఇంతే అంటాడు. యు ఆర్ గోయింగ్ టు బి ఫెయిలియర్ మ్యాన్. సో టీమ్ వర్క్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్ యు ఆర్ ఏ నాలెడ్జబుల్ మ్యాన్, you are a person of psychology, you can understand the people and you can give the solutions for their problems. అప్పుడే మీకు ఆ టీం మీద మీకు గౌరవం ఉంటుంది. ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్, అప్డేటింగ్ ఆఫ్ కస్టమర్ రికార్డ్, స్టడీ మార్కెట్ డైనమిక్స్. ఎప్పటికప్పుడు కస్టమర్స్ని అప్డేట్ చేసుకుని మార్కెట్లో ఏ మూవ్మెంట్స్ నడుస్తున్నాయి, కాంపిటీటర్స్ ఎట్లా మూవ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. అటెండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అప్డేట్ లేటెస్ట్ టెక్నాలజీ. మార్కెట్లో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాగా వెళుతూ ఏమేమి మెలకువలు తెలుసుకుంటూ ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి కొత్త పోకళ్ళు జరుగుతుంది మార్కెట్లో, నేను ఎక్కడ అప్డేట్ అవ్వాలి, నేను ఎక్కడ వెనకబడి ఉన్నాను, ఏ రకంగా నేను అప్డేట్ అయితే ముందుకు వెళ్ళగలుగుతాను, హౌ కెన్ ఐ మీట్ ద కాంపిటెన్సీ టుడే, దానికి నేను ఎలా ఎక్విప్ అవ్వాలనేటువంటి ఒక ఆలోచన కనుక మీ మైండ్లో ఉంటే డెఫినెట్ గా కావలసిన ట్రైనింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి, లేకపోతే వెనకబడిపోతారు. ట్రైన్ యువర్ టీమ్ మెంబర్స్ టు కంపీట్ విత్ ది మార్కెటింగ్ ఛాలెంజెస్. మీ టీంని మీరు ట్రైన్ అవ్వాలి, మీరు అప్డేట్ అవ్వాలి, మీ టెక్నాలజీ అప్డేట్ చేసుకుని ఆ మీ టీంకి మీద ట్రాన్స్ఫార్మ్ చేయాలి. మీలో మీరు పెట్టేసుకుని నాలెడ్జబుల్, నాకు మొత్తం అప్డేట్ అయిపోయింది, మార్కెట్ అంతా నేను అర్థం చేసుకున్నానంటే కుదరదు. యూ హ్యావ్ టు గివ్ దిస్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్ఫార్మ్ యువర్ టీమ్ ఆల్సో టు అండర్స్టాండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ టు కంపీట్ విత్ ద మార్కెట్. ఎప్పుడైతే మీ టీంని డెవలప్ చేశారో అప్పుడే మీరు సక్సెస్ఫుల్ మార్కెటింగ్ పర్సన్ గా ఎదగగలుగుతారు, ఒక విజయాన్ని చూడగలుగుతారు. కొంత లీడర్స్ మార్కెటింగ్ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం సార్. స్టాపింగ్ అడ్వర్టైజ్మెంట్ టు సేవ్ మనీ ఇస్ లైక్ స్టాపింగ్ యువర్ వాచ్ టు సేవ్ టైం. మీరు ఎప్పుడైతే
అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ గురించి మీరు ఖర్చు పెట్టట్లేదో టైంని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. దట్ మీన్స్ యూ కెనాట్ స్టాప్ ద టైం. సో యు ఆర్ గోయింగ్ టు లూజ్ ది మార్కెట్. యువర్ బ్రాండ్, so your brand is what people say about you when you are not in the room. అంటే మీ బ్రాండ్ మాట్లాడాలి, మీరు మాట్లాడకూడదు. మన ఎదురుగా కూర్చుంటే సార్ సూపర్ సార్, మీ బ్రాండ్ టాప్ సార్, మీరు బాగుంది సార్ అంటారు. మీరు లేనప్పుడు ఏం మాట్లాడుతున్నారో అది లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను సార్. నిజమైన స్నేహితుడు ఎవరంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడు, మన లాస్లో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడో వాడే నిజమైన స్నేహితుడు. అన్ని బాగుంటే అందరూ బాగున్నామనే చెప్తారు. సో యువర్ బ్రాండ్, ఆ పీపుల్ అంటే పబ్లిసిటీ, పీపుల్ షుడ్ స్పీక్ అబౌట్ యువర్ బ్రాండ్, నాట్ యూ. మీ ఎదురుగా కాదు, మీ వెనకాల ఏం మాట్లాడుతున్నారో కస్టమరు, దాన్ని బట్టే మీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ రైట్ డెసిషన్స్. ఐ టేక్ డెసిషన్ అండ్ దెన్ మేక్ దెమ్ రైట్. సి రతన్ టాటా గారు చూడండి ఎంత అద్భుతమైనటువంటి క్వశ్చన్ ఇచ్చారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ రైట్ డెసిషన్స్. రైట్ డెసిషన్ తీసుకోవాలి అనే దానికి ఒక స్టాండర్డ్ లేదు సార్. డెసిషన్స్ ఆల్వేస్ చేంజ్ టైం టు టైం. కానీ ఏ డెసిషన్ తీసుకున్నాక if you are having a capacity of making it right decision, that means you have to do analysis, you have to do planning, strategy, దానికి ఒక ఫాలో అప్. ఎప్పుడైతే మనం ఒక డెసిషన్ తీసుకున్నామో you have to make the decision success. అంతేగాని సక్సెస్ఫుల్ డెసిషన్ తీసుకోవడం అనేది గొప్ప కాదు. వాట్ ఎవర్ ద డెసిషన్స్ యూ టేక్, make it as a successful decision, then you will be rocking in the market. Similarly, బిల్ గేట్ గారు ఏం చెప్తున్నారో చూడండి సార్. సారీ, your most unhappy customers are your greatest source of learning. ఎవరైతే కస్టమర్ అన్హ్యాపీగా ఉన్నాడో, ఎవరైతే కస్టమర్ మీ దగ్గర సాటిస్ఫాక్షన్ లేడో, వాడు సోర్స్ ఆఫ్ లెర్నింగ్. ఎందుకంటే వాడు తిట్లు అవే మనకు ఆశీర్వచనాలు. వాడు చెప్పే ఏమేం బాగాలేదు అంటాడో అదే మనకి ఇంప్రూవ్మెంట్కి స్కోప్. సో ఇందాక చెప్పాను, డోంట్ వరీ అబౌట్ ద రిజెక్షన్స్, డోంట్ వరీ అబౌట్ ద క్రిటిసిజం. So when you accept the criticism, when you accept the decision only, you are going to improve in the market. So Bill Gates says your most unhappy customers are your greatest source of learning. So be with the failure customers also. వాడిని వదిలేదు, వీడి క్రిటిసిజం చేస్తున్నాడు, వీడేం కొంటాడు వదిలేదు. వాడి దగ్గర నుంచి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రోడక్ట్ కానీ మీరు కానీ డెవలప్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో వెదర్ ఇన్ ది ఫారెస్ట్ ఆర్ కేవ్, లైన్ ఈజ్ ఆల్వేస్ ఎ లైన్. ఇట్ డస్ నాట్ లూజ్ ఇట్ కాన్ఫిడెన్స్. Whether you are working or retired, marketing man is always a marketing man. You do not lose your demand. సింహం డెల్లో ఉన్న, కేవ్లో ఉన్న, ఫారెస్ట్లో ఉన్న సింహమే. మార్కెటింగ్ మ్యాన్ వర్క్ చేస్తున్నా, రిటైర్డ్ అయినా కూడా మార్కెటింగ్ మ్యానే. ఎందుకంటే మీరు నిజమైన మార్కెటింగ్ మ్యాన్, ఒక సక్సెస్ఫుల్ మార్కెటింగ్ మ్యాన్ అయితే మీరు ఎక్కడున్నా సరే రండి సార్ అని మిమ్మల్ని పిలిచి మార్కెట్లోకి పూలదండలు వేసి ఆహ్వానిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సో మార్కెటింగ్ అంటే అంత ఒక చామ్ ఉన్నటువంటి ఏరియా, ఒక గ్లామర్ ఉన్నటువంటి ఏరియా, ఒక హ్యాపీనెస్ ఉన్నటువంటి ఏరియా. అట్ ద సేమ్ టైం ఇట్ ఇస్ ద ఏరియా ఆఫ్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ మోస్ట్ అకౌంటబిలిటీ. సో దయచేసి మార్కెటింగ్లో రావాలి అనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపర్చునిటీస్ వదులుకోవద్దు. మీరు మార్కెటింగ్లో సక్సెస్ అయ్యారంటే మీ లైఫ్ ఎక్స్ట్రాడినరీ లైఫ్గా మీరు సెటిల్ అవ్వబోతున్నారు. సో ఐ వెల్కమ్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు టేక్ యాజ్ ఏ మార్కెటింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్. మార్కెటింగ్లో ఉన్న అందం, మార్కెటింగ్లో ఉన్న ఆనందం, మార్కెటింగ్లో ఉన్న సంతృప్తి మీకు ఎక్కడా దొరకదు. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ the future is going to be completely marketing only, whether it is a digital marketing or international marketing, whatever it may be. అమ్మేవాడు కొనేవాడు ఉన్నంత కాలం అమ్మేవాడికి అమ్మించేవాడు కావాలి. సో సేల్స్ మ్యాన్ అనేటువంటిది, మార్కెటింగ్ మ్యాన్ అనేది నెవర్ ఎండింగ్ జాబ్ సార్. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మీరు ఎంత స్కిల్స్ ప్రదర్శించగలిగితే మీ లైఫ్ అంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది, అంత ఆనందంగా నడుస్తుంది. సో థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్స్ టు గురూజీ గంప నాగేశ్వరరావు గారు. నా మనస్సుకు తోచిన 4 వాక్యాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేశాను. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. సార్ వాసు సార్, సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us a wonderful సెషన్ సార్. నిజంగానే ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ 1 hour 10 minutes సెషన్ తోటి ఏమైందంటే, ఎవరైతే మార్కెటింగ్ లోకి రావాలనుకున్నారో వాళ్ళు వెంటనే షూలేస్ కట్టుకునేటట్టు తయారు చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ మార్కెటింగ్ లో ఉన్నారో వాళ్ళైతే కాలర్ ఎగరేసే సిచ్యువేషన్ వచ్చింది. ఎవరైతే ఇప్పుడే మార్కెటింగ్ వదిలేసి రిటైర్డ్ అయ్యారో వాళ్ళు మళ్ళీ వెళ్ళాలని టై కట్టుకునేటట్టు చేశారు సార్. సో అద్భుతమైన ప్రసంగం. సో అందరూ కూడా నిజంగా అంటే మార్కెటింగ్ అంటే ఏంటి అనేది అద్భుతంగా చెప్పారు. సో చిన్న ఎగ్జాంపుల్స్ తోటి అంటే కాఫీ షాప్ గురించి, క్లాత్ స్టోర్ గురించి మొదలు పెట్టారు. స్లోగా అసలు మార్కెటింగ్ అంటే సైన్స్ ఆర్టా కాదు, ఈ రెండు బ్లెండ్ అండి, ఇది అంటే స్మార్ట్ అది అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. ప్లస్ డిఫరెన్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
మార్కెటింగ్ లోకి ఎంటర్ అయ్యేవాళ్ళండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ దయచేసి నోట్ చేసుకోండి అది. ఎందుకంటే ఎనీ మార్కెటింగ్ మీరు జాబ్కి వెళ్ళితే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే అండి జనరల్ గా. అంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మార్కెటింగ్ అండ్ సేల్స్. సార్ చాలా చక్కగా చిన్న చిన్న ఉదాహరణతోటి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఆ ఒక్క స్లైడ్ బ్రహ్మాండంగా నేర్చుకుంటే కూడా మీకు ఈజీగా మార్కెటింగ్ జాబ్ వచ్చే అవకాశం. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ గురించి స్మాల్ చిన్న 4 C's గురించి చెప్పారు. అలాగే రెస్పాన్సిబిలిటీస్ వచ్చి 4 P's గురించి చెప్పారు. సో ఎంత అద్భుతంగా చెప్పారు సార్. సో 1 hour 10 minutes లో ఏంటంటే దాదాపుగా మొత్తము అంటే గ్లిమ్స్ బ్రహ్మాండంగా చెప్పారు సార్ దీనికంతా కూడా. సో ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు గాను మన ఇంపాక్ట్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వాసు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఎనీ డౌట్స్ ఉంటే పీపుల్ కెన్ ఆస్క్ సార్. వాసు గారు మీ వాసు గారు భాస్కరయ్య గారు పీపీటీని కొంచెం పంపిస్తాను సార్. తీసేస్తాను. వాసు గారు నిజంగా భాస్కర్ అనిపించారు. థ్యాంక్ యూ అండి. రోల్ ఆఫ్ సేల్స్ పైన కానీ క్యారెక్టర్స్ అలాంటి వాళ్ళకు నిజంగా ఈ రోజు నుంచి మార్కెట్ లోనే మేము ఉండాలి అంటే ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కానీ మేము కింగ్ లా ఉండాలి. అంటే ఒక అడవికి రారాజు సింహం అయితే మార్కెటింగ్ కు రారాజు సేల్స్ పర్సన్, అంటే ఒక ఇండస్ట్రీకి రారాజు మార్కెటింగ్ పీపుల్ అనేది అద్భుతమైన ప్రసంగంతో మమ్మల్ని అందరినీ మంత్రముగ్ధులు చేశారు. మాతో పాటు ఇక్కడ 300 మంది 350 మంది కూడా మంత్రముగ్ధులు అయ్యారు. ప్రతి ఒక్కరూ కూడా మార్వలస్ ఎన్నో మెసేజ్లు వస్తూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే నేను ఐ థాట్ ఆఫ్ బ్రింగింగ్ ఎ డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు జనరల్ గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మార్కెటింగ్ పర్సన్ అంటే హానెస్ట్, హార్డ్ వర్క్, టైం మేనేజ్మెంట్, ఇదర్ ఆల్ పీపుల్ విల్ సే. బట్ దెర్ ఆర్ కోర్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ప్రతి మనిషి కూడా ఈ క్యారెక్టర్స్ కనుక అలవాటు చేసుకుంటే సక్సెస్ అనేది కంపల్సరీ మన దగ్గర ఉంటుందండి. ఎస్పెషల్లీ మార్కెటింగ్ పర్సన్ అనేటి వాడు ఈజ్ ఎస్పెషల్లీ, నా ఉద్దేశంలో అయితే ఈజ్ ఎ స్పెషల్ పర్సన్. అంతే, రోబోలాగా అంటే ఎక్కడి నుంచో దిగి వచ్చిన వాడి కింద లెక్కే నాకు. ఎందుకంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సన్స్ మీదే ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆధారపడి ఉంది. మీరు అదే చెప్పాను ఇందాక, అరటి పండు దగ్గర నుంచి ఏది అమ్మాలన్నా కూడా మిసైల్స్, మిరపకాయల నుంచి మిసైల్ అమ్మాలన్నా కూడా మార్కెటింగ్ సేల్స్ పర్సన్ ఖచ్చితంగా ఉండి తీరాలి. సో ఆ ఇంపార్టెన్స్ డెఫినెట్ గా అది ఏ డిపార్ట్మెంట్ కి రాదండి. అది చార్మింగ్ అనమాట. ఎస్, ప్రౌడ్లీ వీ కెన్ సే ఐఎమ్ ఏ పర్సన్ ఫ్రమ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. దయచేసి ఇటువంటి అవకాశం ఎవరి దగ్గరికన్నా వస్తే పోగొట్టుకున్నారంటే మీ అదృష్టాన్ని మీరు చేజేతిలా పోగొట్టుకున్నట్టే మై డియర్ ఫ్రెండ్స్. అది నేను ఖచ్చితంగా కాగితం మీద రాసి చెప్తాను. కావాలంటే ఆ కాగితం మీకు పోస్ట్ చేస్తాను, మీ డైరీలో రాసి జాగ్రత్త పెట్టుకోండి. మార్కెటింగ్ లో వచ్చే అవకాశం ఉంటే మాత్రం భయపడొద్దు, వెనక్కి అడుగు వేయొద్దు, ముందుకు వెళ్ళండి. అంతే, దూసుకెళ్ళండి, కష్టపడండి. డెఫినెట్లీ విల్ బి ఏ డిపార్ట్మెంట్ లేదు సార్ అంత ఎంజాయ్మెంట్, అంత సాటిస్ఫాక్షన్. ఇట్స్ అవైలబుల్ ఓన్లీ విత్ మార్కెటింగ్ అండ్ సేల్స్. దట్స్ వాట్ ఐ వాంట్ టు హైలైట్ టుడే. వాసు సార్ ఒక 10 క్వశ్చన్స్ తీసుకుంటాం సార్. తీసుకోండి సరిత గారు, మీరు మీ క్వశ్చన్ అడగండి. హ్యాపీ ఈవినింగ్ అందరికి. సార్ క్వశ్చన్ కాదు సార్, చిన్న మాట చెప్పాలని. సార్ చెప్పిన వాళ్ళ మార్కెటింగ్ ఫిలాసఫీ కేవలం మార్కెటింగ్ ప్రొఫెషన్ కే కాకుండా మన లైఫ్ లోనే మన బిహేవియర్ కి అన్వయించుకుంటే వి విల్ బికమ్ సూపర్ పీపుల్ అండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగుందండి మీ ఫిలాసఫీ. థ్యాంక్ యూ మేడం. నిజానికి యాక్చువల్ గా మార్కెటింగ్ స్టార్ట్ అయ్యేది మదర్ దగ్గర నుండి. అంటే మనకి యాక్చువల్ గా అంటే కన్స్యూమర్ బిహేవియర్ కానివ్వండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానివ్వండి, ఇవన్నీ మదర్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర నుంచే మేము ఎంతో నేర్చుకోవాలి మదర్ దగ్గర. లెర్న్ మేనేజ్మెంట్ ఫ్రమ్ వైఫ్ అని నా దగ్గర కాన్సెప్ట్ ఉందండి. లెర్న్ మేనేజ్మెంట్ ఫ్రమ్ వైఫ్. మనం నిజంగా మన వైఫ్ మార్నింగ్ ఈవినింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తుంది అని కనుక మనం స్టడీ చేస్తే ఐఐఎంస్ అక్కర్లేదు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అక్కర్లేదండి. షీ హ్యాస్ ఎవ్రీథింగ్. హెచ్ఆర్ ఉంది ఆవిడ దగ్గర, ఫైనాన్స్ ఉంది, క్వాలిటీ కంట్రోల్ ఉంది. లేదంటే ఏం లేదండి. ఓన్లీ ల్యాకింగ్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయం. మన భార్యలు అంటే మనకి తేలిక ఆవిడకేం తెలుసులే ముందు మనం చెప్తే అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నాం. కానీ నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందండి, లెర్న్ మేనేజ్మెంట్ ఫ్రమ్ యువర్ వైఫ్. That is a subject topic for me more than 1 hour, 1.5 hours, I can say that. So everything we have with our wife, but we don't recognize. That is a bad luck. Okay. Thank you, sir. Thank you, sir. Srinivas garu, మీ క్వశ్చన్ అడగండి సార్. యా, థ్యాంక్ యూ సార్. జై హింద్, జై భారత్. సార్ నాకు ఒక చిన్న డౌట్, అంటే
క్లారిఫికేషన్. సో మేము రీసెంట్ గా ఒక కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తున్నాము. ఒక 1 or 2 months లోపల లాంచ్ చేస్తున్నాము. సో దానికి తగినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నడుస్తూ ఉంది. సో మీరు అసలు మార్కెట్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే మార్కెట్ అనాలిసిస్ మరియు రీసెర్చ్ చేయాలని చెప్పారు కదా. సో దాన్ని ఏ విధంగా చేసుకోవాలనే దాని కొంచెం క్లారిటీ ఇస్తారని. ఇట్ డిపెండ్స్ ఆన్ ద రేంజ్ అండి. సపోజ్ మీరు ఏ రేంజ్ లో ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నారు, మీకు ఒకటండి, ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు మీకు ఆ ప్రోడక్ట్ మీద మార్కెట్ డైనమిక్స్ మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలండి. ఒకటి విషయం మాత్రం మీకు చెప్తాను సార్, నేనేదో ప్రొడక్ట్ చేస్తాను, రేపు మార్కెట్లో లాంచ్ చేయబోతున్నాను కాబట్టి ప్రోడక్ట్ మూవ్ అయిపోతుంది అని మీరు అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే there are lot of competition in the market. అసలు మీ ప్రోడక్ట్ కి ఎవరెవరు కాంపిటీటర్స్ ఉన్నారు, మీ ప్రోడక్ట్ ఏ రేంజ్ లో మీరు తయారు చేయబోతున్నారు, వాట్ ఆర్ ద క్వాలిటీ ఇష్యూస్, ప్రైస్ ఏ రకంగా మీరు పెట్టబోతున్నారు, మీ ప్రైస్ కానీ మీ క్వాలిటీ కానీ మీ కాంపిటీటర్స్ ఏ రకంగా మ్యాచబుల్ గా ఉంది, అసలు ఇప్పుడు ఉన్న ప్రొడక్ట్స్ తో మీరు కాంపీట్ అవ్వగలుగుతారా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీరు ఉన్న ప్రొడక్ట్స్ తో సమానంగా మీరు పరిగెత్తాలి. అట్లీస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఈక్వల్ గా అనేది ఇంపాసిబుల్, బట్ అట్లీస్ట్ సస్టైనబిలిటీ మీరు నిలదొక్కుకోవాలి. 1 or 2 years you can bear loss, but you cannot bear loss continuously. ఆ స్ట్రాటజికల్ ప్లాన్, ఆ మార్కెటింగ్ డైనమిక్స్ కనుక మీకు అండర్స్టాండింగ్ లేకుండా ఏదో నేను లాంచ్ చేస్తాను అమ్ముకున్నాం అంటే మాత్రం ప్రొడక్ట్ వెళ్ళేది చాలా కష్టం సార్. ఇవాళ రేపు ప్రొడక్ట్ల సినిమా తీయడం చాలా ఈజీ సార్, రిలీజ్ చేయడమే కష్టం. సినిమా హాల్ దొరకవు, ప్రొడక్ట్ చేసి వెనకాల పడిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్ టుడే, బికాజ్ లాట్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఉంది, బ్యాంకింగ్ ఉంది, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. బట్ మార్కెటింగ్ ఈజ్ ద కోర్ సబ్జెక్ట్. మీరు లాంచ్ చేయబోయే ప్రొడక్ట్ మీద మీకు కంప్లీట్ మార్కెట్ అనాలిసిస్ ఉండాలి. నేను ప్రొడక్ట్ ఏం చేస్తున్నాను, దాని ప్రైసింగ్ ఏంటి, ఎక్కడున్నాను, కాంపిటీటర్స్ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను మూవ్ అవ్వగలనా, ఆ క్లారిటీ కనుక మీ దగ్గర ఉందనుకోండి సార్, డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. మేబీ టుడే, మే నాట్ బి టుడే, బట్ 100% టుమారో. బట్ ఆ క్లారిటీ లేకుండా, మార్కెటింగ్ డైనమిక్స్, మార్కెటింగ్ సిచ్యుయేషన్ అండర్స్టాండింగ్ లేకుండా మీరు జనరల్ ఐడియాస్ తోటి కనుక ప్రొడక్ట్ లాంచ్ చేస్తే మాత్రం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ వాల్యూమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సైజ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ గ్యారంటీ ఆఫ్ యువర్ సక్సెస్. యూ మే సక్సెస్ ఆల్సో, బట్ అబ్సల్యూట్లీ no guarantee. That means it depends on your luck. But if you launch your product with complete strategy, complete planning, and complete analysis, there is a scope for success, maximum scope for success. అది మీ ప్రోడక్ట్ ఏంటి, మీరు లాంచ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి, దాని డైనమిక్స్ ఏంటి, మార్కెట్లో ఎవరెవరు ఉన్నారు కాంపిటీటర్స్, అది యూ హ్యావ్ టు టేక్ ఏ సెపరేట్ అనాలిసిస్ పర్సనల్లీ బేస్డ్ ఆన్ యువర్ ప్రోడక్ట్ అండ్ అదర్ థింగ్స్. థ్యాంక్ యూ సార్. Yeah. Any questions, please? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేశ్వరి గారు, మీరు మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. Yeah, good evening, madam. సార్, నాకు ఆన్లైన్ బిజినెస్ గురించి కొంచెం ఐడియా కావాలా సార్. సార్, ట్రెండ్స్ లో దొరికే రేట్లు ఆన్లైన్ లో 1/3 కి దొరుకుతాయి సార్. అవే మనకి బయట అంత రేట్ లో దొరకదు. మళ్ళీ ఇఫ్ ఐ am a businessman, how I have to face them? See, online law, madam, there is going to be a different topic on digital marketing and e-commerce, but they are going to explain each and every point. You can take answer, but still I will try to tell you. Online business anedi, you are asking as a consumer? You are asking as a consumer? Both consumer and even as businessman also. Yeah. See, for every online business, you have to take reviews, madam. So you have to understand the review. So you have to see the product quality, how the reviews are taking place. So how the response from the customers already used. So you have to do analysis here also. For everything there is strategical analysis is required. See, for example, your price takku istunadante under what reasons he is giving less price. ఇప్పుడు హై వాల్యూమ్ మీద లెస్ ప్రైస్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. Because if you are moving into higher volumes, you can be able to reduce the price little because you have a lot of margins with you because of high volumes. సో ఆ బేసిస్ లో మీకు ఏమైనా రేట్ తగ్గించే అవకాశాలు ఉన్నాయా, లేదంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి రేట్ తగ్గిస్తున్నాడా? యూ హావ్ టు టేక్ దిస్ అనాలిసిస్. రివ్యూస్ విల్ గివ్ బెటర్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రొడక్ట్ ఇఫ్ యూ ఆర్ బయింగ్ ఆన్ ది ఆన్లైన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ యూ విల్ గెట్ క్లియర్ ఆన్సర్ from the person who is going to take the subject on online and e-commerce. There is a separate topic on that. They will be able to give better answer. But my answer is everything online business anedi basically, see, manakunna ఆధారం ఏంటి మేడం? ఓన్లీ రివ్యూస్. సో ఆ రివ్యూస్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి యూ కెన్ టేక్ సమ్ డెసిషన్ బేస్డ్ ఆన్ ద రివ్యూస్ అవైలబుల్ అండ్ అదర్ డేటా. దాన్ని గూగుల్లో వెళ్తే మీకు ఆ ప్రోడక్ట్ ఏంటి, ప్రొడ్యూసర్ ఎవరు, వాడి యొక్క క్రెడిట్ వర్దినెస్ ఏంటి, ట్రస్ట్ వర్దినెస్ ఏంటి, యూ విల్ గెట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ కమ్ టు a conclusion whether I should buy the product or not to buy the product. Okay,
but you will get 100% clarity. Whatever I know about this subject I told, but you will get better answer from the person who is dealing with the digital marketing. If I am a businessman, I have to face them. అదొక పెద్ద సంస్థ సార్ రిలయన్స్ అనేది. నేను అంతగా నేను ఎదగలేను. మేడం గారు మీకు డిజిటల్ మార్కెట్ అనేది ఈ కామర్స్ అనేది ఆల్రెడీ 12 రోజులు టాపిక్ ఉందండి. ఈ 12 రోజుల తర్వాత కూడా మీకు డౌట్ వస్తే మీరు మాకు మెసేజ్ ఇవ్వండి, మేము కావాలంటే మీకు ఆ రోజు ఆన్సర్ ఇస్తాం మేడం. ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళకందరికీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు క్వశ్చన్ అడిగే ముందు మన యాక్చువల్ టాపిక్స్ అన్ని చూసుకోండి. ఎవ్రీ టాపిక్ కవర్ అయింది. ఫ్యూచర్ లో మార్కెట్ రీసెర్చ్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ మార్కెట్ కానివ్వండి. మేడం అన్ని సబ్జెక్టులు కవర్ చేశాం మేడం, అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసాం. మార్కెటింగ్ లో మీకు దొరకని సబ్జెక్ట్ అంటూ లేదు ఈ సిలబస్ లో. కాబట్టి ఆ స్పెసిఫిక్ పాయింట్ ఉన్నప్పుడు ఆ రిలవెంట్ క్వశ్చన్ ఆ రోజు అడిగితే సో నేను చెప్తాను, చెప్పలేనని కాదు, బట్ స్టిల్ ఆ రైట్ పర్సన్ రైట్ ఆన్సర్ ఈస్ సెల్లింగ్ ప్రొడక్ట్ టు ద రైట్ పర్సన్ ఎట్ రైట్ టైం, అంతే. మాకు అంత ఐడియా ఉండదు కదా సార్, ఇప్పుడే మేము అంత చూస్తాం. నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, వి విల్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. నో ప్రాబ్లం మేడం. సీ రివ్యూస్ అసలు ఏం ఐడియానే లేదు సార్. మీ నుంచే ఒకసారి పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ చేస్తాను, బాగుందని మళ్ళీ దీంట్లో కూడా జాయిన్ అయ్యాను. గుడ్ మేడం. సీ యువర్ జీల్ ఈస్ వెరీ అప్రిషియేటెడ్. యువర్ ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలనే తపన్ని వీ హావ్ టు అప్రిషియేట్. బట్ నేను అనేది ఏంటంటే ఆ రెలవెంట్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, యూ విల్ బి ఏబుల్ టు గివ్ బెటర్ ఆన్సర్. నాకు ఐడియా లేదు సార్, ఏ దానికి ఏం అడగాలని ఏమో నాకు థాట్ వచ్చింది, నేను అడిగేస్తున్నాను. పర్వాలేదు, నేను చెప్పాను కదా. సో రివ్యూస్ చూడండి, ఆ అనాలిసిస్ తీసి ఆ ప్రొడక్ట్ గురించి అనలైజ్ చేయండి, దెన్ టేక్ డెసిషన్. ఇట్ విల్ బి గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే మా, ఎనీ అదర్ పీపుల్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మీరు రాజ్ కుమార్ గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే అండి, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు రాజ్ కుమార్ అండి. మనది ఒక చిన్న బిజినెస్ ఉంది. దాంట్లో మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సన్స్ చాలా రోజులు సేల్స్ లో ఉండలేకపోతున్నారు. ఫ్రీక్వెంట్లీ 1-2 ఇయర్స్ తర్వాత షిఫ్ట్ అయిపోతున్నారు. వాళ్ళు పోయిన తర్వాత దాంతో పాటు మా అకౌంట్స్ కూడా పోతున్నాయి. సో దానికి కారణం ఏముంటది? దానికి వాట్ మే బి ది రీజన్ సార్? ఎల్ఐసి ఏంటి సార్? See what for the people are leaving. So whether they are not satisfied with you or with your product or with your management style, there are 100 reasons for the people leaving the organization. So and if they are not comfortable only, they will leave. But why they are not comfortable అనేది మీరు అనాలిసిస్ చేయాలి. as a producer, as a owner of the company, why the people, you have to take analysis. Definitely వెళ్ళిపోతారు. If they are not happy, they will go. Maybe with salary, or maybe with comforts, or maybe with training, or maybe with technology, or maybe with the facilities you are providing. There are 100 reasons why people are leaving. So as a entrepreneur, you have to understand and you have to study the psychology of the people, why they are leaving. And మార్కెటింగ్ వాళ్ళు వెళ్ళిపోతే బిజినెస్ తగ్గిపోతే ఆటోమేటిక్గా అకౌంట్స్ వాళ్ళు కూడా ఏమనుకుంటారండి, ఒక బిజినెస్ లేదు, దీంట్లో మనకి ఎంతకాలం ఉంటామో తెలియదు అని వాళ్ళు వెతుకుంటారు. బికాస్ దేర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. దే కెనాట్ డిపెండ్ ఆన్ యూ. అండర్స్టాండ్ సార్? సో యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, you have to have, that's what I told you, you have to have every analysis and strategy and planning with you as an entrepreneur. See, people leaving means there are some issues, there are some problems. It is not just like that people won't leave. ఎందుకంటే వాళ్ళు కూడా మీ దగ్గరికి బ్రతకడానికే వచ్చారు, వాళ్ళు మీ దగ్గర జీవించడానికే వచ్చారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారంటే there may be hundreds of reasons which you have to analyze as an entrepreneur. You have to understand why they are leaving. ఆ కోర్ పాయింట్ మీరు కరెక్ట్ గా వెతికి పట్టుకోగలిగారంటే డెఫినెట్గా యూ విల్ బి సక్సెస్ఫుల్ సార్. దానికి సంబంధించి ఎక్కడ ఏం అనాలిసిస్ చేయాలి అనేది మీ యొక్క బాధ్యత. అంటే మళ్ళీ తిరిగి నా మీద వదిలిపెట్టేశారంటే ఎవ్రీథింగ్ మీరే సొల్యూషన్ చూసుకోవాలి. బట్ నేనేం చెప్పగలుగుతున్నా అంటే వై ద పీపుల్ ఆర్ లీవింగ్, ఆ రీజన్ ఏంటి, ఆ కోర్ పెయిన్ ఏంటి అనేది కనుక మీరు పట్టుకోగలిగితే, ఆ క్యాచ్ చేయగలిగితే, యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సుదర్శన్ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో. ఎస్ సార్. ఎస్ వాసు గారు, నమస్తే అండి. యా సుదర్శన్ గారు, ఫైన్, హౌ ఆర్ యు సార్? ఎస్ ఫైన్, థ్యాంక్ యూ. ఈరోజు సెషన్ చాలా బాగా చెప్పినారు సార్, అన్ని పాయింట్స్ కవర్ చేసినారు. ఈవెన్ నేను కూడా ముంబైలో వర్కింగ్ విత్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, అండ్ మై డిపార్ట్మెంట్ ఆల్సో మార్కెటింగ్. సో ఈరోజు సెషన్స్ మీరు అన్ని కవర్ చేసినారు. మేము మార్కెటింగ్లో బిల్డర్స్ అండ్ డెవలపర్స్ దానికి మాకు ఒక కీ పాయింట్ టు సక్సెస్, కీ అని కూడా కీ పాయింట్ కాదు, మాస్టర్ కీ పాయింట్ ఒకటి చెప్పండి అని చెప్తున్నా.
అంటే నాకు అర్థం కాదు మీ క్వశ్చన్ ఏంటి అనేది. మాకు క్లయింట్స్ మేము అన్ని వీడియోస్ ప్లస్ శాంపుల్ ఫ్లాట్ అవన్నీ ఉంటాయి. బట్ దిస్ ఈజ్ లగ్జరియస్ సేల్స్ ఫీల్డ్ అన్నట్టు. సో అందులో ఒక మాస్టర్ కీ పాయింట్ ఎదురుగా వచ్చిన వారిని మనం వచ్చిన వారు సక్సెస్ఫుల్ గా మనకు క్లయింట్ ఇది కావాలన్నట్టుగా ఏదైనా మాస్టర్ కీ పాయింట్ చెప్పండి అన్నట్టు. సార్ బిజినెస్ లో మాస్టర్ కీ పాయింట్ ఫిక్స్డ్ గా ఉంటాయి అంటే ఉండదు సార్. ఎందుకంటే దట్స్ వాట్ ఐ టోల్డ్. సి మార్కెటింగ్ అంటేనే ఇట్స్ ఎ స్మార్ట్ బిజినెస్. మార్కెటింగ్ అంటేనే స్పాంటినిటీ ఉండాలి, మార్కెటింగ్ అంటేనే అట్రాక్షన్ ఉండాలి. సి మీరు నేను ఒక కీ పాయింట్ అనేది చెప్పాను అనుకోండి, ఆ కీ పాయింట్ మీదే పట్టుకుంటారు. రేపు సార్ మీరు ఈ కీ పాయింట్ నేను ఇప్పుడు జబ్బు చేస్తే టాబ్లెట్ ఇవ్వడం లాంటిది కాదండి మార్కెటింగ్ అనేది. మార్కెటింగ్ అనేది ఏంటంటే ఆ కోర్ ప్రాబ్లం ఏంటి. ఇప్పుడు సపోజ్ మీ కస్టమర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కస్టమర్ పెయిన్ ఏంటి, కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, కస్టమర్కి నేను ఏం చేయగలను అంటే అనాలిసిస్ కనుక మీ దగ్గర ఉంటే ఆ పెయిన్ మీరు అడ్రస్ చేయగలిగితే, ఆ పెయిన్ మీరు సొల్యూషన్ ఇవ్వగలిగితే మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోడు. మార్కెటింగ్ లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, దేర్ ఈజ్ ఎ మాస్టర్ కీ పాయింట్ అంటూ మార్కెటింగ్ లో ఉండదు. ఎందుకంటే డైనమిక్స్ ఎప్పటికప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ మారిపోతూ ఉంటాయి, గంటకి మారిపోతాయి, రోజుకి మారిపోతాయి. 10 సంవత్సరాల క్రితం ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఈ రోజు ఉందా మీరు చెప్పండి నాకు. లాస్ట్ ఇయర్ ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఈ రోజు ఉందా మీకు చెప్పండి. డెఫినెట్లీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. ఎస్ యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ ప్రతి ఎంటర్ప్రెన్యూర్ కి ప్రతి ఎంప్లాయీకి సేల్స్ మార్కెట్ లో ఒకటే చెప్తాను సార్. అందుకే ఇందాక కూడా పాయింట్ కవర్ చేశా. ఎల్లప్పుడూ కూడా మార్కెటింగ్ మీద మనం ఒక డేగ కన్ను వేసి ఉంచాలి. మార్కెట్ ఏ రకంగా మారుతుంది, మార్కెట్ డైనమిక్స్ ఏ రకంగా మారుతున్నాయి, మనం ఎక్కడ ఉన్నాం, ఏ రకంగా చేంజ్ ని అడాప్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కనుక మన కంట్రోల్లో లేకపోతే మార్కెటింగ్ లో మనం సక్సెస్ అవ్వడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. సో మీరు ఎందుకు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి కీ పాయింట్ ఏంటంటే యూ అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ ద కస్టమర్ అండ్ యూ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ ద కస్టమర్ అండ్ గివ్ సొల్యూషన్ టు ద పెయిన్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సొల్యూషన్, ఈజ్ ఎ మాస్టర్ కీ solution for any market. Thank you very much. Welcome sir. Thank you sir. రాకేష్ గారు మీ క్వశ్చన్ అడగండి సార్. రాకేష్ గారు చెప్పండి సార్. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే మన మెంటర్ అయిన వాసు గారికి వాళ్ళ హ్యాపీ ఈవినింగ్ సార్. అలాగే మన ఇంపాక్ట్ మెంబర్స్ అందరికి హ్యాపీ ఈవినింగ్ సార్. మీరు చాలా చక్కగా చెప్పారు సార్, చాలా వండర్ఫుల్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మార్కెట్ ని మనం ఎలా ఎస్టిమేట్ చేయగలం సార్? అంటే అప్డేట్ గా ఉండాలని చెప్పారు కదా సార్, ఎలా ఉండొచ్చు ఒక పాయింట్ సార్? ఎస్, మార్కెటింగ్ అప్డేట్ ఉండాలంటే సర్వే అండి. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ పీపుల్ టు అప్డేట్, యూ హ్యావ్ టు గెట్ అప్డేటెడ్ న్యూస్. మీకు ఈరోజు ఇన్ఫర్మేషన్ దొరకనిది అంటూ ఏం లేదు సార్. మీరు పలానా ఎక్స్ బిజినెస్ లో ఉన్నారంటే దానికి సంబంధించిన బిజినెస్ డేటా మొత్తం మీ దగ్గర ఉండాలి. దానికి అంటే మార్కెట్లో మీ ఎంప్లాయీస్ ద్వారా తెప్పించుకోండి, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకోండి, లేదంటే దానికి సంబంధించిన జర్నల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, మీడియా ఉంది. సో మీరు ఎక్కడ మీ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బిజినెస్ కి అసోసియేషన్స్ ఉన్నాయి, సిమెంట్ ఇండస్ట్రీకి ఉన్నాయి, పౌల్ట్రీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, షుగర్ ఇండస్ట్రీస్కి ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకోండి. మీరు గూగుల్లో అంటే మీడియాను ఉపయోగించుకోండి. ఎక్కడెక్కడ ఏ మీ బిజినెస్ కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిన డేటా కలెక్ట్ చేయండి. మార్కెట్లో ఏమేమి మూవ్స్ ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ స్టాఫ్ ని అలర్ట్ గా ఉంచండి. ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్నాయి, మార్కెటింగ్ లో స్ట్రాటజీస్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏం మార్పులు జరుగుతున్నాయని స్టడీ చేయండి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమేమి మార్పులు జరుగుతున్నాయో అధ్యయనం చేయండి. నెక్స్ట్ ఇయర్ రాబోయే మార్పుల్ని ఒక అండర్స్టాండింగ్ తీసుకోండి. సో ఈ రకంగా మీరు ఎప్పుడు కూడా మార్కెటింగ్ లో ఉన్న మూవ్మెంట్స్ ని కనిపెడుతూ ఆ డేటా ఎప్పటికప్పుడు సార్ ఈ రోజు దొరకని డేటా అంటూ ఏం లేదు సార్. ఎలా సంపాదించుకోవాలనేది మీ ప్రయారిటీ. సో మీకు అసోసియేషన్స్ ఉంటాయి, మీ ఎంప్లాయీస్ ఉంటారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. సో మీకు దానికి సంబంధించిన జర్నల్స్ ప్రింట్ అవుతూ ఉంటాయి. సో ఈ రకంగా మీకు ఏ సోర్స్ దొరికితే ఆ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, సపోజ్ మీకు ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి మార్కెట్ గురించి, ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది ఏంటని మీరు ఒక స్టడీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీరు కనుక స్టడీ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు ఏ రకమైన మూవ్ వేయాలన్నా కూడా ఇది చెస్ లాంటిది సార్ మార్కెటింగ్ అనేది. అవతల పార్టీ ఏ మూవ్మెంట్ వేస్తాడో మనకు తెలియదు. సో అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఎ స్ట్రాటజీ యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. సో కాబట్టి
ప్రతి నిమిషం కూడా మార్కెట్లో అలర్ట్ ఉండే అసలు మీకు మీ మీ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అసలు ఫస్ట్ ఎక్కడెక్కడి నుంచి దొరుకుతుంది అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఒక్కొక్క సోర్స్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ రోజు ఒక ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ అదే కంటిన్యూగా ఆ ప్రాసెస్లో ఉన్నారంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యు నో వేర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. సో స్లోగా ఒకదాంతో ఎక్వైర్ చేసుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మీ డేటా బ్యాంక్లో రెడీ చేసుకున్న ఆ డేటాను ఉపయోగించుకుంటూ కనుక ముందుకెళ్తే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్ మళ్ళా ఇంకో క్వశ్చన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కస్టమర్ అన్నారు కదా సార్, ఎస్ అది ఎలాగా సార్? మళ్ళీ రిలేషన్షిప్ బిల్డ్ ఒకటి, ఆ రెండు ఒకసారి చెప్పండి సార్. ఐడెంటిఫికేషన్ కస్టమర్ అంటే ఇప్పుడు నేనున్నాను సార్, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను ఇంట్లో కూర్చుని నా ప్రోడక్ట్ ఎవడు కొంటలేదు, ఏమన్నా కొంటాడా? సో దానికి సంబంధించిన స్ట్రాటజీ, నేను ఒక 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, నేను ఏదో బిజినెస్ పబ్లిసిటీ ఇచ్చుకోవాలి, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవాలి, 10 మంది దగ్గర కలవాలి, నా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పుకోవాలి, ఫేస్బుక్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, యూట్యూబ్ రకరకాలు ఉన్నాయి సార్. ఇవాళ పబ్లిసిటీ చేయలేకుండా ఉన్న సమస్య లేదు. పాత రోజుల్లో అంటే ఇంకా కష్టం. ఈ రోజుల్లో పబ్లిసిటీ అంటే మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎస్టాబ్లిషింగ్ యువర్ సెల్ఫ్. మీరు ఎంత మందికి దగ్గరికి చేరుకోగలిగితే మీరు అంతమంది కస్టమర్స్ని సంపాదించుకోగలుగుతారు. మీ స్టాఫ్ను ఉపయోగించుకోండి, మీడియాను ఉపయోగించుకోండి, సోషల్ మీడియాని, తర్వాత వాట్సాప్ ఉపయోగించుకోండి, యూట్యూబ్ ఉపయోగించుకోండి, ఇన్స్టాగ్రామ్ ఉపయోగించుకోండి, ఫేస్బుక్ ఉపయోగించుకోండి. ఎన్ని రకాల సోర్సులు ఉన్నాయి. నా కస్టమర్ని ఎలా పట్టుకోవాలి అంటే, ఇంక కస్టమర్ ఎలా పట్టుకోవాలి సార్? వాడు రోడ్డు మీద నిలబడి ఐ వాంట్ ఏ కస్టమర్ అంటే ఎవడు రాడు కదా. బోర్డు పెట్టి స్టాప్ బోర్డు, పోలీస్ కానిస్టేబుల్ స్టాప్ అనగానే ఆగిపోతారు సార్? ఆగరు కదా. సో కస్టమర్ని ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ యువర్ కోర్ సబ్జెక్ట్. మీరు కస్టమర్ని మై క్వశ్చన్ ఈజ్ కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటువంటి థాట్ మీ మైండ్లో ఉంటే దయచేసి బిజినెస్ ఇమీడియట్గా స్టార్ట్ చేయొద్దు. కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలిసినప్పుడే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. బికాస్ కస్టమర్ లేకుండా మీరు ప్రొడ్యూస్ చేసి ఎటువంటి ఉపయోగం లేదు. ఓకే సార్. సో యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మీడియాస్. మీ ఫ్రెండ్స్ని, మీ సర్కిల్, మీ రిలేషన్స్, మీ సోషల్ మీడియా, ఏది కావాలంటే అది ఎక్కడ కావాలంటే అక్కడ మీరు వర్డ్ మౌత్, నేను పలానా ప్రోడక్ట్ చేస్తున్నాను 10 మందికి చెప్పండి అని చెప్పి మీరు ఎంత స్పీడ్గా ముందుకు వెళ్ళగలిగితే పబ్లిసిటీలో అంత ఎస్టాబ్లిష్ జరుగుతుంది. కస్టమర్స్ రిలేషన్షిప్ అంటారా? కస్టమర్స్ 100 రకాలు 1000 మైండ్లు. రిలేషన్షిప్ చేయాలంటే దట్స్ వాట్ ఐ టోల్డ్. స్మార్ట్ బిజినెస్, మార్కెటింగ్ ఈజ్ ఏ స్మార్ట్ బిజినెస్. ఇట్ ఈస్ నాట్ ఆర్ట్ కాదు, సైన్స్ కాదు, రెండు కలిపి ఎవడైతే స్మార్ట్ గా బిహేవ్ చేయగలుగుతాడో వాడే సక్సెస్ అవుతాడు. కస్టమర్ రిలేషన్ అంటే ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి సార్ ఆశీర్వదించండి చెప్పడం కస్టమర్ రిలేషన్ కాదు. కస్టమర్ని మీరు సాటిస్ఫై చేయాలి. ఎస్, ఈజ్ ఏ కాంపిటెంట్, ఈజ్ ఏ రిలయబుల్, ఈజ్ ఏ ట్రస్ట్వర్ది. సో వాసు గారు మంచోడు సార్, కానీ ఆయన ఇచ్చే ప్రోడక్ట్ మంచిది కాదు, మీరు కొంటారా? సో దట్స్ వాట్ కస్టమర్. నాతో పాటు నా ప్రోడక్ట్ బాగుండాలి, నా క్వాలిటీ బాగుండాలి, నా సర్వీస్ బాగుండాలి, ఆటోమేటిక్గా కస్టమర్. దాంతో పాటు మీ మాట, మీ మంచితనం, మీ ప్రవర్తన, మీ క్యారెక్టర్. సో ఇది కస్టమర్ రిలేషన్షిప్ అంటే. ఓకే సార్. వాసు గారు క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అంటే మనం దీనికి అంటే ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే మనం సార్. ఇంకోటి సార్, నా నెంబర్ నోట్ చేసుకుని వాట్సాప్ చేయమనండి. ఐ కెన్ గివ్ ఆన్సర్స్ ఆల్సో. సార్ ప్రతి ఒక్కరు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే వాసు సార్ నెంబర్ కానీ నా నెంబర్ కానీ వాట్సాప్ లో మీరు మెసేజ్ పెట్టండి. మేము అది వాసు సార్ పంపించి మీ నెంబర్ కి రిప్లై వచ్చేటట్లు చూస్తాం సార్. అనవసరంగా వేరే క్వశ్చన్స్ ఎరైజ్ చేయొద్దండి. వాసు గారి నెంబర్ మీకు అందుబాటులో ఉంది, అన్ని కూడా మీరు మెసేజ్ పెట్టండి సార్. నెక్స్ట్ 1 minute లో మీరు 1 minute ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. రత్నశేఖర్ గారు, హలో సార్. అది యాక్చువల్ గా మన వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, బట్ టైం కన్స్ట్రెయిన్ కూడా మనకు ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ 9:45. అంటే మోస్ట్ ఆఫ్ మన 50% మనకి అంటే ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుందాం. మనం 9:45కి మన సెషన్ క్లోజ్ చేద్దాం. ఇప్పటివరకు ఎవరైనా రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాసు గారికి దయచేసి మీరు ఆ గ్రూప్ లో మీ క్వశ్చన్ ని పోస్ట్ చేస్తే వాసు గారు ఆన్సర్ చెప్తారండి. అండ్ విత్ దిస్ లెట్ us కంక్లూడ్ ద మీటింగ్. ఎందుకంటే 9:45 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా అందరు కూడా ఇప్పుడు నైట్ మళ్ళీ డిన్నర్ చేయాలి, మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ చేయాలి ఆడవాళ్ళంతా. కాబట్టి లెట్ us కంక్లూడ్ ద మీటింగ్. ఫైనల్ గా ఒకే వర్డ్ చెప్తానండి. See, marketing, sales and marketing, a never ending process. మనం జీవించినంత కాలం
ఈ ఈ పృథ్వీ ఉన్నంత కాలం సేల్స్ మార్కెటింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. మార్కెటింగ్ లో ఎవరైతే రాణించగలుగుతారో, సేల్స్ లో ఎవరైతే సక్సెస్ అవుతారో, బిజినెస్ లో ఎవరైతే రాణించగలుగుతారో వాళ్ళే చివరి వరకు నిలబడగలుగుతారో. మార్కెటింగ్ ఈజ్ ఎ స్మార్ట్ బిజినెస్, ఇట్ ఈస్ ఎ స్పాంటినిటీ బిజినెస్. సో ఏ మాత్రం అవకాశం దొరికినా, ఏ మాత్రం మీకు ఛాన్స్ దొరికినా మార్కెటింగ్ లో వచ్చే అవకాశాన్ని మాత్రం మీరు వదులుకోవద్దు. వదులుకుంటే ఇంటికి వచ్చిన లక్ష్మిని తలుపేసినట్టే, చేతికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్టే మై డియర్ ఫ్రెండ్స్. సో బీ ఏ మ్యాన్ ఆఫ్ marketing and sales, and be a man of confidence, and be a man of happy and peace. Okay, thank you very much. Thank you sir. Thank you Vasu garu, thank you sir. Guruji Gamba Nageswaravu garu ఈ అవకాశం ఇచ్చిన టాక్స్ ఏదైనా ఉంటే ఈ అవకాశం ఇచ్చిన గురూజీ గంప గారికి నా హృదయపూర్వక ప్రణామములు సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఐ లవ్ యూ, ఐ లైక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గంప సార్. వేరే ఫోన్ లో మాట్లాడుతున్నారు సార్, వేరే దాంట్లో బిజీ ఉన్నట్టున్నారండి. లెట్ us conclude the meeting. ఓకే మిత్రులారా, మీకు ఎవరికైతే ఛాన్స్ ఇవ్వలేదు అని అనుకుంటున్నారో మీరు ఆల్రెడీ అందరి వాసు గారి నెంబర్ అందరి దగ్గర ఉంది, అలాగే నా నెంబర్ అందరి దగ్గర ఉంది. మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ మెసేజ్ పంపించండి, ఖచ్చితంగా మీకు మెసేజ్ పంపిస్తాం. చాలా మంది పీపీటీ అడుగుతున్నారండి. పీపీటీ అనేది మీకు ఈ రోజు రేపు వస్తుందని మేము చెప్పం. మీకు ఫైనల్ గా వచ్చేటప్పటికి రికార్డింగ్ సెషన్స్ అన్ని కూడా మీకు ఇవ్వడానికి మేము అవకాశం ఉందండి. పీపీటీ మీకు అందరికీ కూడా అది ఫర్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ ను బేస్ చేసుకొని ఉంటుందండి. ఆ స్పీకర్ ఇచ్చేది ఇవ్వండి, కానీ రికార్డింగ్ సెషన్స్ మటుకు మీకు చివరి రోజు ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, కంక్లూడ్ చేసేస్తామా సార్? ఒక్కసారి అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది సార్. సార్ ఇచ్చారా సార్ అన్మ్యూట్ ఆప్షన్? ఇస్తున్నా అందరికి ఇస్తున్నా సార్. ఫైనల్ టాక్ మీద ఉంటే మాట్లాడండి సార్. నేనేం మాట్లాడాను? all can unmute yourself. Everybody can unmute yourself. అందరూ అన్మ్యూట్ చేస్తారు. అందరికి మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. అందరూ కూడా మనం చివరిగా జై హింద్ జై భారత్ అని చెప్తాం. రేపు ఏదైతే సెషన్ కి వస్తున్నామో సెషన్ కి వచ్చే ముందే సార్ అందరూ కూడా ఎవరైతే మొబైల్ పేర్లు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత వేరే వేరే పేర్లు ఉన్నాయి, అందరూ కూడా మీ పేరుతో రావాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. జై హింద్ జై భారత్ సార్. జై హింద్ జై భారత్, వందే మాతరం. జై హింద్ జై భారత్, జై భారత్, వందే మాతరం. జై హింద్ జై భారత్, జై హింద్ జై భారత్, జై హింద్ జై భారత్, వందే మాతరం. జై హింద్ జై భారత్, జై హింద్ జై భారత్, వందే మాతరం. రత్నశేఖర్ గారు, రత్నశేఖర్ గారు చిన్న స్మాల్ రిక్వెస్ట్ సార్. టట్టులు లేకుండా వస్తున్నారు, అది కొంచెం మెసేజ్ గ్రూప్ లో పెట్టండి సార్. ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. షర్ట్స్ లేకుండా వస్తున్నారు పార్టిసిపెంట్స్. ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్. నాకు పర్సనల్ మెసేజ్ పెట్టండి సార్, సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్ జై భారత్. జై హింద్ జై భారత్. జై హింద్ జై భారత్. గ్లాస్